Hello everyone. సో ఏన్షియంట్ హిస్టరీ కంప్లీట్ ఆల్ టాపిక్స్ అన్నీ కవర్ చేసేసాను. ఏపీఎస్సి గ్రూప్ 2 సిలబస్ ఓరియంటెడ్. సో తర్వాత మెడివల్ హిస్టరీ ఉంది. ఇది నేనేం స్కిప్ చేయట్లేదు. మోడర్న్ హిస్టరీ క్లాసెస్ చేస్తూ మెడివల్ హిస్టరీ కూడా కంప్లీట్ చేసుకున్నాం మ్యాథ్స్. ఈ టాపిక్ ఎందుకంటే ఈ టాపిక్ మోడర్న్ హిస్టరీలో నేను ఏ టాపిక్ మిస్ చేయాలి అనుకోవట్లేదు. ఎందుకంటే ఎంటైర్ సిలబస్లో లేకపోయినా ఎంటైర్ జోగినైన్లో ఉన్న ఈ మోడర్న్ హిస్టరీ అంతా నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఎవ్రీ టాపిక్ ఇంటర్ రిలేటెడ్ అనమాట ఇది. సో మనకి అన్ ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ ఇంపార్టెంటే. అన్నీ నీట్గా అర్థం చేసుకుంటూ ఫోకస్డ్గా మైండ్లోకి అన్నీ క్లియర్గా ఎక్కించుకుంటే తప్ప మనం ఆన్సర్ చేయలేము మోడర్న్ హిస్టరీలో. సో అందులోనూ ఇందులో ఎక్కువగా ఫ్యాక్ట్స్, ఇయర్స్ ఇలా చాలా ఉంటాయి. అందులో వీళ్ళు టైమ్ లైన్స్ అడుగుతారు. సో వరుస క్రమంలో అడుగుతారు. ఒక్కొక్కటి ఈ టైంలో ఏం జరిగింది. సో ఇలా ఎలాగైనా అడగొచ్చు క్వశ్చన్. ఎలా ఇచ్చినా క్వశ్చన్ మనం ఆన్సర్ చేసేటట్లు ఉండాలి. సో అప్పుడే ఏ ఎలాంటి క్వశ్చన్స్ ఇచ్చినా కూడా మనం కొంచెం ఇ ఇలా ఇంత ప్రిపరేషన్ చేస్తే తప్ప మనం ఆన్సర్ చేయలేమనమాట. సో లాస్ట్ టైం కూడా నేను ఇదే మిస్టేక్ చేశా. ఎవరికైనా సరే ఒకసారి చదివిన తర్వాత ఆహ్, ఇంకొకసారి చదవాలంటే సమ్‌వాట్ లేజినెస్ కావచ్చు, ఏదైనా సమ్ అదర్ వర్క్స్ ఉండొచ్చు. లేకపోతే ఆల్రెడీ ఏదో వర్క్ చేసుకుంటూ చదువుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా! సో అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియోస్ చాలా యూజ్ అవుతాయండి. ఎందుకంటే మీరు ఏ వర్క్‌లో ఉన్నా కూడా ఆహ్, హెడ్‌ఫోన్స్ పెట్టుకొని ఈ క్లాసెస్ వింటూ ఉంటే చాలు. సో అలా కూడా మీరు ఆల్రెడీ చదివుంటారు కదా! సో అలా వింటున్నప్పుడు మీకు రివిజన్ అయినట్టు కూడా ఉంటది. సో నా మెయిన్ మోటివ్ కూడా ఇదే. నేను రివిజన్ పర్పసే ఈ క్లాసెస్ అనేవి చేస్తున్నాననమాట. అది కూడా నేనేం నోట్ మేకింగ్ చేసుకున్న టాపిక్స్ కూడా చేయకోకుండా ఇలా పీడీఎఫ్ స్టాండర్డ్ టెక్స్ట్ బుక్ తీసుకొనే చెప్తున్నానంటే రివిజన్ పర్పస్సే. సో నేను చేయాలనుకుంటే ఏదో ఒక 20 మినిట్స్, 15 మినిట్స్ వీడియోస్ చేయొచ్చు. అదేం పెద్ద విషయం ఏం కాదు. మనం నోట్స్ చేసుకున్న దాంట్లో ఏవో 4 ఇంపార్టెంట్ పాయింట్ రాసుకొని ఇదే ఇవి అని చెప్పొచ్చు. నేనలా చెప్పాలి అనుకోవట్లేదు. నేను లెంతీగా క్లాసెస్ చేస్తున్నా కూడా చాలామంది చూస్తున్నారు. సో, నాకు అది కొంచెం అలా చూడడం వల్లే నాకు కొంచెం ఎంకరేజ్‌మెంట్ అనిపిచ్చింది. సో, అందుకే ఇంకా ఈ క్లాసెస్ ఇలాగే కంటిన్యూ చేస్తున్నా. సో, మీరు ఇలాగే చూసి మీ ఫెల్లో యాస్పిరెంట్స్‌కి ఆహ్ షేర్ చేయండి. ఇలాగే సపోర్ట్ చేయండి. సో, నేను మ్యాథ్స్ ఏపీఎస్‌సి గ్రూప్ 2 సిలబస్ మొత్తం అంతా మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్‌తోనే నా టెలిగ్రామ్‌లో నా యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేశాను. సో, అంతే కాకుండా నేను మామూలుగా ఇంతకుముందయితే క్విజెస్ చేస్తూ టెలిగ్రామ్‌లో కండక్ట్ చేసేదాన్ని. కానీ అది టెలిగ్రామ్‌లో కొన్ని చేంజెస్ వల్ల ఆప్షన్ ఒక క్విజ్ చేయాలంటే చాలా టైమ్ టేకన్ అవుతుంది. సో, అందుకోసం నేను ఇది చేసుకున్నాను. సో, ఇప్పుడైతే లేట్ చేయకుండా క్లాస్ అయితే స్టార్ట్ చేద్దాం. సో, ఓకే. యూరోపియన్‌ల రాకనమాట. సో, యూరోపియన్‌ల రాక మనకి టాపిక్ సో, దీనికన్నా ముందు ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇందులో మెయిన్‌గా ఇలా అడుగుతారనమాట. ఈ యూరోపియన్‌ల రాకలో ఫస్ట్ టైమ్ వీళ్ళ వరుస క్రమం అడుగుతారు. ఎవరొచ్చారు? తర్వాత ఫస్ట్ టైమ్ వచ్చిన వాళ్ళ తర్వాత ఇంకెవరు వచ్చారు అనేసి వీళ్ళ వరుస క్రమం లైన్‌గా అడుగుతారనమాట. అప్పుడు మనం ఇది కూడా ఇంపార్టెంట్. వీళ్ళు ఫస్ట్ టైమ్ ఎవరొచ్చారు? సెకండ్ టైమ్ ఎవరొచ్చారు? చివరగా ఎవరొచ్చారు? సో, ఇదంతా ఈ సీక్వెన్స్ అంతా మనం బై హార్ట్ చేసుకుంటామో, ఏం చేసుకుంటామో తెలీదు. నేర్చుకోవాలి. ఎందుకంటే ఇది ఇంపార్టెంట్. చాలా టైమ్స్ అడిగారనమాట. ఫస్ట్ టైమ్ వచ్చింది పోర్చుగీస్ వారు. సెకండ్ టైమ్ డచ్, నెదర్లాండ్ హాలాండ్ అని కూడా అంటారు వీళ్ళని. నెక్స్ట్ బ్రిటిష్ వాళ్ళనమాట. తర్వాత డేనిష్ వాళ్ళు. వీళ్ళు డెన్మార్క్ వాళ్ళనమాట. లాస్ట్ చివరగా వచ్చింది ఫ్రెంచ్ వారనమాట. వీ వీళ్ళొచ్చేసి చివరగా వచ్చిన వాళ్ళు. సో, ఈ సీక్వెన్స్ అనేది గుర్తుండాలి. సో, మనకి తెలుసు సింధు నాగరికత నుంచే మన భారతదేశం వాళ్ళు విదేశాలతో ట్రేడ్ యాక్టివిటీస్ అనేవి పెట్టుకున్నారనేసి. సో, ఈ ప్రాచీన కాలం నుంచే ఈ 19వ శతాబ్దం వరకు గూడా వస్త్రాల పరిశ్రమకే కాకుండా, ఇతర పరిశ్రమల ఉత్పత్తులకు కూడా మన భారతదేశం అనేది చాలా ఫేమస్ అనమాట. ఎందుకంటే, సో, ఇలా ఫేమస్ కాబట్టి యూరోప్‌లో మన భారతదేశంలో తయారయ్యే వస్తువులకి చాలా డిమాండ్ ఉంది. సో, ఇలా డిమాండ్ ఉండడం వల్ల ఏంటంటే, ఈ యూరోపియన్ వాళ్ళు ఎక్కువగా భారతదేశానికి వచ్చేవాళ్ళనమాట. ఎందుకు? వాళ్ళేదో మన భారతదేశాన్ని ఉద్ధరించడానికి కాదు. వాళ్ళ కోసం వచ్చారు. వాళ్ళ సెల్ఫిష్‌నెస్ కోసం వచ్చారు. ఎందుకోసం వచ్చారు? మన దేశంలో ఎక్కువగా వీళ్ళకి యూజ్ అయ్యే సుగంధ ద్రవ్యాలు, ఈ మస్లిన్ వస్త్రాలున్నాయన్నమాట. సో, ఇవి వీళ్ళు తీసుకెళ్లడం కోసమే మన భారతదేశానికొచ్చింది మెయిన్‌గా. సో, ఇది గుర్తుండాలి. ఎక్కువగా మనకి భారతదేశం నుంచి ఎక్స్‌పోర్ట్ అయ్యే
ఏంటంటే ఈ సుగంధ ద్రవ్యాలు, ఈ మస్లిన్ వస్త్రాలనమాట. ఇవి ఎక్కువగా యూరోప్‌కి ఎక్స్‌పోర్ట్ అవుతాయి. సో, అలాగే వీళ్ళు వీళ్ళు ఎలా తీసుకెళ్ళేవాళ్ళంటే ఈ వస్తువులన్నీ సముద్ర మార్గాల ద్వారా తీసుకెళ్ళేవాళ్ళు. వీళ్ళు ఇలా వీళ్ళు డైరెక్ట్ అప్పుడేం విమానాలు ఇవన్నీ లేవు కదా! సో, డైరెక్ట్ ఇలా వీళ్ళ ట్రేడ్ అంతా ఇలా సముద్ర మార్గాల వల్లే జరిగేదనమాట. సో, అలా సముద్ర మార్గం ద్వారా ప్రథమంగా వ్యాపారం చేపట్టింది ఎవరంటే ఈ అరబ్బులనమాట. సో, అరబ్బులు ఫస్ట్ టైమ్ ఇలా సముద్ర మార్గం ద్వారా ఇలా యాక్టివిటీస్ స్టార్ట్ చేసింది వీళ్ళనమాట. సో, ఈ అరబ్బుల వర్తకానికి ప్రధాన స్థావరం ఏంటంటే ఈ కాన్స్టాంటినోపిల్ అనమాట. కాన్స్టాంటినోపిలే మెయిన్ సెంటర్ అనమాట ఈ అరబ్బుల వర్తకానికి. సో, వీళ్ళు ట్రేడ్ యాక్టివిటీస్ చేస్తారు కదా! సో, వీళ్ళ మెయిన్ సెంటర్ వచ్చేసి కాన్స్టాంటినోపిల్. ఇక్కడ నుంచే వీళ్ళు ట్రేడ్ యాక్టివిటీస్ అనేవి చేసేవాళ్ళు. సో, 1453లో టర్కీ రాజు రెండవ మహమ్మద్ కాన్స్టాంటినోపుల్‌ని ఆక్రమించారనమాట. సో, ఇలా ఆక్రమించి ఈ మార్గం గుండా యూరోపియన్లు భారతదేశంతో లేదా తూర్పు దేశాలతో వర్తకం చేయకూడదు. అంటే ఈ ట్రేడ్ అనేది చేసుకోకూడదనేసి కొన్ని కఠినమైన ఆంక్షలు విధించాడు. ఎవరు? ఈ టర్కీ రాజు రెండవ మహమ్మద్ అనమాట. ఈయన ఇలా విధించడం వల్ల సో, వీళ్ళు ఊరికే ఊరికే ఉంటారా? వీళ్ళు ఇన్ని లాభాలు తెచ్చిపెట్టే అంటే వీళ్ళకి ఇంత లాభం మన భారతదేశంలో దొరికే ఈ సుగంధ ద్రవ్యాల వల్ల, ఈ మస్లిం వస్త్రాల వల్ల. సో, వీళ్ళు ఇలాంటి యాక్టివిటీస్‌ని ఎలా వదులుకుంటారు? ఈ మార్గం ఒకవేళ మూసేసినా వీళ్ళు కొత్త మార్గాలు వెతుక్కుంటారు గదా! సో, అలా వీళ్ళకి ఇంకొక ఆలోచనొచ్చింది. సో, ఇతనేంటి మనల్ని ఆపేది? సో, మనం ఇంకొక సముద్ర మార్గాన్ని కనుక్కుందామనేసి ఈ యూరోపియన్‌ల ఆహ్, డెసిషన్ తీసుకున్నారు. సో, ఇలా ఒక డెసిషన్ తీసుకొని సముద్ర సో, ఇలా ఒక డెసిషన్ తీసుకున్నారనమాట. ఆ డెసిషన్ తీసుకోవడానికి వీళ్ళకి ఎంకరేజ్ చేసిన వ్యక్తి ఎవరంటే, ఈ హెన్రీ అనమాట. ఇతను పోర్చుగల్ రాజు. ఈ హెన్రీ అతను ఈ సముద్రయానం జేయాలనేసి వీళ్ళని ఎంకరేజ్ చేశాడు. అలా చేసిన మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే, ఈ హెన్రీ అనమాట. పోర్చుగల్ రాజు. ఇది గుర్తుండాలి. ఈయన పేరు కూడా ఇంపార్టెంటే మనకి. సో, ఇది నావికుల శిక్షణ కొరకు అనేక శిక్షణా కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారనమాట ఇతను. ఎవరు? హెన్రీ. సో, అందుకోసం ఈయన్ని ఏమని పిలుస్తారంటే, ది నావిగేటర్ అని పిలుస్తారు. సో, ఈయనకున్న టైటిల్ గుర్తుండాలి. ది నావిగేటర్. సో, ఎందుకు ఈయన్ని ది నావిగేటర్ అని పిలుస్తారంటే, వీళ్ళు నావికులకుంటారు కదా! వీళ్ళకి ఈయనే అనమాట. ఆహ్, శిక్షణ ఇచ్చి ప్లస్ వీళ్ళని డైరెక్షన్ చేస్తాడు కాబట్టి, సో, ఈయనకి ది నావిగేటర్ అనే టైటిల్ వచ్చింది. సో, ఇలా ఈయన పరిశోధనలు కూడా చేసేవాళ్ళనమాట. అంటే ఈ భౌగోళిక పరిశోధనలకు నావికులను ప్రోత్సహించిన పోర్చుగల్ రాజు ఎవరంటే మనకి ఈయన పేరే గుర్తు రావాలి. హెన్రీ. సో, హెన్రీ తర్వాత ఈయన ఫాలోవరే అనమాట ఈయన. రెండవ జాన్ అనే వ్యక్తి. ఈయన్ని చూసి ఈయన నేర్చుకున్నాడు. ఈ రెండవ జాన్. సో, ఇతను కూడా మళ్ళీ ఇతన్ని చూసి ఇంకొకరు ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యారు. అతను ఎవరంటే బార్తలో మ్యూడస్ గూడా సేమ్ ఇతనిలాగే. సో, హెన్రీని జూసి ఈ సెకండ్ జాన్ ఫాలో అయితే, ఈ సెకండ్ జాన్‌ని జూసి ఈ బర్తలోమ్యూడస్ గూడా ఫాలో అయ్యారు. సో, ఈయన ఒక స్పెషాలిటీ ఉందనమాట. భారతదేశంకు సముద్ర మార్గం కనుక్కోవడానికి ఇతను బర్తలోమ్యూడస్ 1487లో బయలుదేరి ఆఫ్రికా దక్షిణ ప్రాంతానికి చేరుకున్నాడనమాట. అది ఇండియా అనుకున్నాడు ఈయన. ఆఫ్రికా దక్షిణ ప్రాంతానికి వచ్చాడు. ఈ బర్తలోమ్యూడస్. తర్వాత ఈ దక్షిణ ఆఫ్రికాకి ఈయన చేరుకున్నాడు గదా! ఈ దక్షిణ ఆఫ్రికాకి. సో, ఇది కనుగొని ఈయన దానికి పేరు గూడా పెట్టాడు. ఏం పేరు పెట్టాడంటే, తుఫానుల అగ్రం అని తెలుగులో అంటారు. ఇంగ్లీష్‌లో అయితే కేప్ ఆఫ్ స్టోర్మ్స్ అని పేరు పెట్టేసాడనమాట. ఈ బర్తలోమ్యూడస్. తర్వాత తుఫానుల అగ్రమునకు ఈ కేప్ ఆఫ్ హోప్ అనేసి ఈ రెండవ జాన్ అంటే ఈ పోర్చుగల్ రాజు అనమాట. సో, ఈయనే గదా! ఈయన కూడా నావికుడే గుర్తుండాలి. సో, ఈయన పేరు పెట్టారు. ఈ కేప్ ఆఫ్ గుడ్ హోప్ అని. సో, ఈ కొలంబస్ భారతదేశానికి సముద్ర మార్గం కనుక్కోవాలని మళ్ళీ ఇతనొచ్చాడు. సో, ఎంతమందొచ్చారో చూడండి. కానీ వీళ్ళెవ్వరూ గూడా ఇండియాకి సముద్ర మార్గం అయితే కనుక్కోలేదు. వీళ్ళు ఇండియాకి కనుక్కుంటున్నామనే ఆహ్, మైండ్ సెట్‌తో వచ్చి సో, వేరే ఏవేవో కనుక్కున్నారు. సో, అలా వీళ్ళు కనుక్కున్న దాంట్లో ఈ బార్తలోమ్యూడస్ దక్షిణాఫ్రికా అగ్రానికి చేరుకున్నాడనమాట. సో, ఈయన ఈ తుఫానుల అగ్రానికే ఈ రెండవ జాన్ గూడా కేప్ ఆఫ్ గుడ్ హోప్ అని పేరు పెట్టాడు. సో, ఈయన చూడండి కొలంబస్ గూడా ఈ భారతదేశానికి సముద్ర మార్గం కనుక్కున్నామనే వస్తున్నా అనుకున్నాడు. కానీ ఈయన ఈ అట్లాంటిక్ మహాసముద్రంలో
డైరెక్షన్ చేంజ్ అయ్యాడనమాట. అలా చేంజ్ అయ్యి ఈ కరేబియన్ దీవులు ఉన్నారు కదా! ఈ కరేబియన్ దీవులు ఉన్నాయి కదా! అక్కడికెళ్ళిపోయాడు. సో, దీనికి పేరు కూడా పెట్టాడనమాట. వెస్ట్ ఇండీస్ అనే పేరు కూడా పెట్టాడు. సో, ఈ దీవులకి, కరేబియన్ దీవులకి. సో, అలా వీళ్ళతో ఇక్కడి వరకు అయిపోయింది కదా! సో, ఇప్పుడు ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ఎవరంటే ఈ వాస్కోడి గామా అనమాట. సో, ఈ వాస్కోడి గామా ఎవరంటే సో, ఇతని వల్లే మనకి భారతదేశానికి ఒక సముద్ర మార్గం అనేది సో, ఈయనే కనుక్కున్నాడనమాట. సో, ఇతను పోర్చుగల్ రాజు. ఈ వాస్కోడి గామా పోర్చుగల్ రాజు రెండవ ఇమ్మాన్యుయల్. సో, ఈయన ప్రోత్సాహంతో ఈయన వచ్చాడు. బయలుదేరాడు. ఎక్కడి నుంచి? ఈ లిస్బస్ ఓడరేవు నుంచి బయలుదేరాడు భారతదేశానికి. సో, అలా ఈయన భారతదేశానికి సముద్ర మార్గం అనేది కనుక్కున్నాడనమాట. సో, ఎప్పుడు కనుక్కున్నాడంటే ఎప్పుడు బయలుదేరాడంటే ఈ 1497లో బయలుదేరి కేప్ ఆఫ్ గుడ్ హోప్‌కు చేరుకున్నాడు. సో, ఈయన రెండవ జాన్ పెట్టాడు కదా పేరు. తుఫానుల అగ్రం కేప్ ఆఫ్ గుడ్ హోప్. ఫస్ట్ అక్కడి వరకు చేరుకున్నాడు స్టార్ట్ చేసి. సో, మళ్ళీ కేప్ ఆఫ్ గుడ్ హోప్ వద్ద వాస్కోడి గామా అబ్దుల్ మజీద్ అనే వర్తకుడిని కలిసి అతని సహాయంతో 1498 మే 17న కాలికట్ చేరుకున్నాడనమాట. సో, ఈ కాలికట్ ప్రెజెంట్ కోజికోడ్ అనమాట. సో, ఇలా ఈ రోజు ఈయన సముద్ర మార్గాన్ని అనుకున్నాడు. ఇలా కాలికట్ చేరుకున్నాడనమాట. ఎవరి సహాయంతో? అబ్దుల్ మజీద్. ఈ నేమ్ ఇంపార్టెంట్. సో, మెయిన్‌లీ ఈ డేట్, టైము ప్లస్ ఈ మంత్ కూడా ఇంపార్టెంట్ అనమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి. సో, ఇతను కాలికట్ చేరేటప్పుడు 3 నౌకలు ప్లస్ 118 నావికులు ఉన్నారనమాట ఈయనతో పాటు. సో, ఈయనేం ఒంటరిగా రాలేదండి. 3 నౌకలను వేసుకొని వచ్చాడు. తర్వాత ఈ 118 మంది నావికులు వేసుకొని వచ్చారు ఈయన. ఎవరు? వాస్కోడి గామా. సో, వాస్కోడి గామా ప్రయాణించిన నౌక పేరేంటంటే సౌత్ గ్యాబ్రియల్. సో, ఈ నేమ్ కూడా ఇంపార్టెంట్. సౌత్ గ్యాబ్రియల్. ఈ నౌక పేరు ఏంటి అని అడుగుతారు. ఈ సౌత్ గ్యాబ్రియల్ అనమాట. సో, ఈ సమయంలో ఈ వాస్కోడి గామా భారతదేశానికి సముద్ర మార్గం కనిపెట్టాడు కదా! అప్పుడు ఈయన భారతదేశానికి వచ్చినప్పుడు మన భారతదేశాన్ని పరిపాలిస్తున్న రాజులు ఉన్నారు కదా! వాళ్ళొచ్చేసి ఈ కాలికట్ రాజు వచ్చేసి జమెరిన్ అనమాట. జమెరిన్ లేదా ఈయనకి ఇంకొక పేరేంటంటే రాజా మనువిక్రమవర్మ అనమాట. ఈయన కాలికట్ రాజు. నెక్స్ట్ విజయనగర పాలకుడు వచ్చేసి ఇమ్మడి నరసింహరాయలు. సో, ఈయన ఇమ్మడి నరసింహరాయలు విజయనగరం పాలకుడు అనమాట. ఢిల్లీ సుల్తాన్ వచ్చేసి సికిందర్ షా. ఈ లోడీ వంశం అనమాట. సో, లోడీ వంశానికి సికిందర్ షా ఈ ఢిల్లీ యొక్క సుల్తాన్ అనమాట. సో, ఈ టైంలో వీళ్ళందరూ ఇలా ఈ రాజ్యాన్ని పరిపాలిస్తుండేవాళ్ళు. సో, నెక్స్ట్ కాలికట్ రాజు జమీరన్. సో, ఈ జమీరన్ వాస్కోడి గామాకి బాగా వెల్కమ్ చేసి అంతేకాకుండా ఈయనకు నచ్చిన వస్తువులన్నీ కొనిపించి ప్లస్ యూరోప్‌కి పంపించాడు. సో, అత్తవారింటి నుంచి కోడలు కదా పుట్టింటికొస్తే సో, అత్తవారి నుంచి కూతురు కదా పుట్టింటికొస్తే ఎలా పంపిస్తారో అలా పంపించారు. ఎవరిని? ఈ వాస్కోడి గామాని ఎవరు పంపించారు? జమీరన్ పంపించారు. సో, ఆయనకి బాగా వెల్కమ్ చేసి తనకు కావాల్సిన వస్తువులన్నీ బాగా కొనిచ్చి మళ్ళీ యూరప్‌కి పంపించేశారు. సో, ఇది ఇక్కడి వరకు బాగుంది. సో, ఈయన మళ్ళీ నెక్స్ట్ ఏం చేశారంటే ఈ యూరోప్‌కెళ్ళి ఈయన వాస్కోడి గామా సో, ఈయన తెచ్చుకున్న వస్తువులన్నీ బాగా అమ్మేసి ఈయన అమ్మిన దానికంటే 20 టైమ్స్ ఎక్కువగా ప్రాఫిట్స్ వచ్చాయన్నమాట. ఈయన కొన్నదానికి డబుల్ కూడా కాదు ట్రిపుల్ లాభాలనేటివి వచ్చాయి. ఎవరికి? వాస్కోడి గామాకి. సో, ఇంత పెట్టుబడి ఇంత మనం పెట్టిన దానికి ఇన్ని లాభాలు వచ్చేసరికి ఈయనకింకా ఎవరికైనా అంతే కదా! వ్యాపారం చేసే వాళ్ళకి. ఇంత ప్రాఫిట్స్ వచ్చేసరికి ఇంకా ఊరికే వదిలేస్తారా? మరి భారతదేశానికి వచ్చాడనమాట. ఎప్పుడొచ్చారంటే ఈ 1502వ సంవత్సరంలో వచ్చాడు రెండవసారి. సో, ఇప్పుడు ఆయన ఒంటరిగా రాలేదు. ఈయన బ్రదర్‌ని కూడా పిలుచుకొచ్చాడు. ఈయన బ్రదర్ నేమ్ ఏంటంటే ఈస్టవో డ గమా అనమాట. ఈస్టవో డ గమా. సో, ఈయనతో కలిసి కాలికట్‌కి మళ్ళొచ్చాడు. సో, కాలికట్‌కొచ్చి ఊరికే ఉన్నాడా అంటే ఈ జమరియన్ దగ్గరికెళ్ళి సో, ఈ వర్తక సదుపాయాల కోసం కొన్ని మంతనాలు చేశాడు. సో, తన ప్లానింగ్స్ అన్నీ ఈయనకి ఎక్స్‌ప్లెయిన్ చేశారనమాట జమరియన్‌కి. సో, ఇక్కడ ఏం చెప్పారంటే ఈ కాలికట్ రాజును అరబ్ వర్తకులు పశ్చిమ తీరంలో వర్తకం చేయరాదనేసి ఇలా ఈయనకి చెప్పారు జమీరియన్‌కి. ఎవరు? వాస్కోడి గామా. సో, ఇలా చెప్పడంతో జమీరియన్ ఏమో యాక్సెప్ట్ చేయలేదనమాట దీనికి. సో, ఎందుకు చేయకూడదు అన్నట్టుగా ఈయన చెప్పిన దానికి యాక్సెప్ట్ చేయలేదు. సో, ఇలా నేను చెప్పిందే చేయవా అని వాస్కోడి గామా ఈయన పైన దాడి చేస్తాడనమాట.
సో, ఇలా దాడి చేసి ఈయన్ని ఓడిస్తాడు. సో, ఇలా ఓడించిన తర్వాత ఇంకా జమేరియన్ వాస్కోడిగామా ఏం చెప్తే అది వినాలి గదా! సో, ఇలా కొన్ని కండిషన్స్ పెట్టి యాక్సెప్ట్ చేపించుకున్నాడు. ఎవరు? వాస్కోడిగామా. సో, వాస్కోడిగామా కాలికట్‌లో పోర్చుగల్ వారి కోసం ఒక కోటను గూడా నిర్మించాడనమాట. సో, అంతేకాదు ఈ కాలికట్, కొచ్చిన్, కాంగ్రనూర్ మొదలైన చోట్ల ఈ పోర్చుగీస్ వారి వర్తక స్థావరాలు స్థాపించిన ఘనత గూడా ఈయనకుందనమాట. వాస్కోడిగామాకే. సో, ఈయన ఇవన్నీ వర్తక కేంద్రాలని ఏర్పాటు చేశాడు. ఎందుకోసం? ఈయనకి బిజినెస్ చేసి బాగా లాభాలొచ్చాయి గదా! సో, ఇంకా ఆ సెంటర్స్ ఇక్కడే ఎస్టాబ్లిష్ చేసుకుంటే నాకు ఈ ట్రేడ్‌కి చాలా ఈజీ అవుతుందనేసి ఈయన ఈ కాలికట్, కొచ్చిన్, కాంగనూరు ఇలాంటి ఈ ప్లేసెస్‌లో ఇలా ట్రేడ్ సెంటర్స్ అనేటివి ఎస్టాబ్లిష్ చేశాడు. ఎవరు? వాస్కోడిగామా. సో, ఈ వాస్కోడిగామా మరి క్రీస్తు శకం ఫి సో, ఈయన వచ్చేసి క్రీస్తు శకం 1524లో డిసెంబర్ 24వ తేదీన కొచ్చిన్‌లో మలేరియా వ్యాధితో చనిపోయాడనమాట. సో, ఈ డేట్ డిసెంబర్ తర్వాత 1524 ఇవన్నీ ఇంపార్టెంటే. ఎక్కడ చనిపోయాడు? దేనివల్ల చనిపోయాడు? అనే టాపిక్స్ అనేది కూడా చాలా సార్లు అడిగారు ప్రీవియస్ ఇయర్స్ క్వెషన్స్‌లో. సో, ఇది ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. మనకి ఇయర్స్ రావా అంటే కంపల్సరీగా వస్తాయండి. రావని చెప్పలేము. కానీ మనకి అన్నీ ఒక 2, 3 టైమ్స్ ఇవి ఎక్కువ రిపీట్ చేస్తే మనకి ఆటోమేటిక్‌గా అన్నీ గుర్తుంటాయి. ఇయర్స్ అయినా సరే. సో, 1524 డిసెంబర్ 24న ఈ కొచ్చిన్‌లో మలేరియా వ్యాధితో చనిపోయాడనమాట. ఎవరు? వాస్కోడిగామా. సో, ఈయన సమాధి ఎక్కడుందంటే గోవాలో ఉందనమాట. సో, ఈయన సమాధి గోవాలో ఉందనమాట. సో, వీళ్ళ ఐరోపా వారు భారత్ రాక వరుస క్రమం ఇక్కడిచ్చారు చూడండి. సో, వీళ్ళు ఫస్ట్ టైమ్ ఎవరొచ్చారు? తర్వాత ఎవరొచ్చారనేసి. ఈ వరుస క్రమం చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్‌లో చాలా టైమ్స్ అడిగాడనమాట. సో, ఇది గుర్తుండాలి. పోర్చుగీస్ వాళ్ళు, తర్వాత డచ్ వాళ్ళు, తర్వాత బ్రిటిష్ వాళ్ళొచ్చారు, తర్వాత డెన్స్, తర్వాత ఫ్రెంచ్. సో, ఇక్కడ చూడండి. వీళ్ళ ఇయర్స్ గూడా ఇంపార్టెంటే మనకి. ఈ ఇయర్స్ గూడా అడిగే ఛాన్సెస్ ఉంటది. ఎలా అంటే మనకి మ్యాచ్ ద ఫాలోయింగ్స్‌లో ఎక్కువగా అడగొచ్చు ఇలా. పోర్చుగీస్ అని ఇచ్చేసి ఇక్కడ సమ్ అదర్ నేమ్స్ ఇయ్యొచ్చిక్కడ. తర్వాత బ్రిటిష్ వాళ్ళు, డచ్, డెనిష్ ఇలా ఇచ్చేసి ఈ నంబర్స్ అన్ని షఫుల్ చేసి ఇక్కడ ఇవ్వచ్చనుకో. అలా ఇచ్చిన తర్వాత మనం ఆన్సర్ చేయాలి. సో, అలా మ్యాచ్ ద ఫాలోయింగ్స్ అలా అయినా అడగొచ్చు. లేకపోతే ఆహ్, ఇన్‌కరెక్ట్ వన్ అని కూడా అడగొచ్చనమాట. సో, ఇప్పుడు ఇక్కడ బ్రిటిష్ వాళ్ళని ఇచ్చేసి ఇక్కడ నంబర్ వచ్చేసి 1628 అని ఇచ్చారనుకోండి. సో, ఇందులో ఏది సరికానిది అంటే ఇంకా బ్రిటిష్ వాళ్ళని మనం చూజ్ చేసుకోవాలి. అలా అడగొచ్చు క్వెషన్స్. సో, అందుకే ఈ ఇయర్స్ కూడా ఇంపార్టెంటే. ఈ టైమ్ లైన్ గుర్తుంటే మనకి మనం ఎలాంటి క్వెషన్ అయినా మళ్ళీ ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. సో, పోర్చుగీస్ వాళ్ళు క్రీస్తు శకం 1498లో వచ్చారనమాట ఫస్ట్ టైమ్. వీళ్ళు స్థాపించిన స్థావరం ఏంటంటే భారత్‌లో మొదటగా స్థాపించిన స్థావరం ఏంటంటే ఈ కొచ్చిన్ అనమాట. క్రీస్తు శకం 1502లో అనమాట. సో, పోర్చుగీస్ వాళ్ళు సో, కంపెనీలు స్థాపించిన సంవత్సరం వచ్చేసి 1498 అయితే, సో, తర్వాత ఈ కొచ్చిన్‌లో స్థావరం ఏర్పాటు చేసింది 1502 అనమాట. సో, నెక్స్ట్ బ్రిటిష్ వాళ్ళు 1600. సో, బ్రిటిష్ వాళ్ళు కంపెనీని స్థాపించింది 1600లో అయితే మచిలీపట్నంలో స్థావరాలను ఏర్పరిచారు. సో, అదెప్పుడంటే 1611లో. సో, వచ్చిన మళ్ళీ 11 ఇయర్స్‌కి చూడండి మచిలీపట్నంగా మొదటి స్థావరాన్ని ఏర్పరిచారు వీళ్ళు బ్రిటిష్ వాళ్ళు. సో, వీళ్ళు వచ్చిన వెంటనే ఏది అంత త్వరగా అయితే కాలేదు. వీళ్ళకి సమ్ ఇయర్స్ పట్టింది. ఒక అంటే స్థావరాల్ని ఏర్పరచుకోవడానికి. ఇక్కడ చూడండి ఇప్పుడు పోర్చుగీస్ వాళ్ళు కూడా 1498లోనే కంపెనీలను ఎస్టాబ్లిష్ చేశారు. కానీ వీళ్ళకొచ్చింది చూడండి 1502లో అంటే ఒక 4 ఇయర్స్ వెయిట్ చేశారనమాట. సో, వీళ్ళకేం వచ్చిన వెంటనే ఎస్టాబ్లిష్ అయితే చేయలేదు. ఒక 2, 3 ఇయర్స్. సో, ఇదైతే బ్రిటిష్ వాళ్ళైతే చాలా టైమే పట్టింది. ఈ డచ్ వాళ్ళకైతే 1602లో ఎస్టాబ్లిష్ చేస్తే, మచిలీపట్నం 1605లో అంటే 3 ఇయర్స్ పట్టింది మచిలీపట్నం స్థావరాన్ని ఏర్పరచుకోవడానికి ఈ డచ్ వాళ్ళకి. డేనిష్ వాళ్ళకైతే ఈ ట్రాంక్వీ బార్, తంజావూర్ అనమాట 1620 ఇక్కడ చూడండి 1620 4 ఇయర్స్ పట్టింది. సో, నెక్స్ట్ ఫ్రెంచ్ వాళ్ళు 1664 ఇక్కడ 4 ఇయర్సే పట్టింది. సూరత్‌లో అనమాట. ఇది 1668 అనమాట. సో, మనకి ఇప్పుడు భారత్‌లో ఫస్ట్ టైమ్ ఎవరొచ్చారు, లాస్ట్ టైమ్ ఎవరొచ్చారో తెలుసు. సో, అలాగే ఆంధ్రాలో యూరోపియన్‌ల రాక వరుస క్రమం వచ్చేసి ఇలా ఉంటుందండి. ఇది కూడా ఇంపార్టెంటే. డచ్ వాళ్ళు ఫస్ట్ వచ్చారు. తర్వాత బ్రిటిష్ వాళ్ళు నెక్స్ట్ వచ్చారు. తర్వాత ఫ్రెంచ్ వాళ్ళొచ్చారు. లాస్ట్‌లో పోర్చుగీస్ వాళ్ళొచ్చారు. సో, మనకి ఒక సిమిలారిటీ మనకి ఇందులో తెలియాలి. ఏంటంటే ఫస్ట్ భారత్‌లో ఐరోపా వాళ్ళు ప్రవేశించినప్పుడు ఈ
పోర్చుగీస్ వాళ్ళే ఫస్ట్ టైం వచ్చింది. సో ఆంధ్ర నుంచి వెళ్ళిపోయే వాళ్ళు కూడా వీళ్ళనమాట పోర్చుగీస్ వాళ్ళు. అంటే ఫస్ట్ టైం భారతదేశంలో వచ్చిన వాళ్ళు పోర్చుగీస్ వాళ్ళే. సో చివరగా ఆంధ్రాలోకి యూరోపియన్ల రాకలో చివరగా వెళ్ళిన వాళ్ళు ఈ పోర్చుగీస్ వాళ్ళనేది గుర్తుండాలి. సో ఇది ఇంపార్టెంట్, చాలా సార్లు అడిగారనమాట ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్‌లో. సో యూరోపియన్లు భారతదేశంలో అనేక ప్రాంతాల్లో కర్మాగారాల పేరిట వర్తక కేంద్రాలను ఏర్పాటు చేసుకున్నారనమాట. ఎవరు? యూరోపియన్లు. సో భారతదేశంలో వాణిజ్య సంబంధాలు ఏర్పాటు చేసుకోవడంతో వీళ్ళకి గుప్తాధిపత్యం కోసం మొదట్లో ఈ యూరోపియన్లే వాళ్ళలో వాళ్ళే పోటీ పడేవాళ్ళు. సో గొడవలు కూడా పడేవాళ్ళు అనమాట. సో ఇలా ఈ పోటీని ఈ పోర్చుగీస్ పైన, డచ్ పైన వీళ్ళైతే తట్టుకోలేకపోయారు. వీళ్ళ పోటీలు ఈ ఆంగ్లేయులు, ఫ్రెంచ్ వాళ్ళు చాలా గట్టి పోటీ ఇచ్చేవాళ్ళు. సో వీళ్ళని తట్టుకోలేక వీళ్ళు వెళ్ళిపోయారనమాట, పోర్చుగీస్ వాళ్ళు, డచ్ వాళ్ళు. సో అలా మనకి సీక్వెన్స్ ఇచ్చారు కదా, సీక్వెన్స్ వైజ్ తెలుసుకుందాం. ఫస్ట్ మనకి పోర్చుగీస్ వారే కదా భారతదేశంలోకి తొలిసారిగా వీళ్ళ రాకతోనే అన్నమాట. సో భారతదేశంలో ప్రథమంగా వర్తక స్థావరాలు స్థాపించిన ఐరోపా దేశం ఏంటంటే ఈ పోర్చుగలే అనమాట. సో వీళ్ళు వ్యాపారం కోసం భారతదేశానికి వచ్చి మిగతా యూరోపియన్ల కంటే మొదటగా వచ్చి అందరికన్నా చివరగా భారతదేశాన్ని వదిలిన వాళ్ళు ఎవరంటే ఈ పోర్చుగీస్ వాళ్ళే అనమాట. సో అంతే కదా, ఫస్ట్ టైం భారతదేశంలోకి వచ్చింది పోర్చుగీస్ వాళ్ళే. సో మన భారతదేశంలోనే కదా ఆంధ్ర కూడా ఉంటుంది. ఆంధ్రాలో చివరగా వెళ్ళింది ఈ పోర్చుగీస్ వాళ్ళే అనమాట. సో ఇది ఇంపార్టెంట్, ఫస్ట్ టైం వచ్చింది వీళ్ళే, చివరగా వెళ్ళింది కూడా పోర్చుగీస్ వాళ్ళే అనేది గుర్తుండాలి. నెక్స్ట్, ఈ పోర్చుగీస్ వాళ్ళు భారత్లో ప్రథమంగా ఏర్పరిచిన వర్తక స్థావరం ఏంటంటే కొచ్చిన్. కొచ్చిన్ ఎప్పుడు ఏర్పాటు చేశారంటే క్రీస్తు శకం 1502లో అనమాట. సో ఈ టైమింగ్ కూడా ఇంపార్టెంట్, ఈ టైం కూడా ఒక్కొక్కసారి అడగచ్చు, ఈ టైం కూడా గుర్తుపెట్టుకోవాలి. క్రీస్తు శకం 1502 అనమాట కొచ్చిన్లో. సో భారతదేశంలో పోర్చుగీస్ వారి మొదటి స్థావరం అంటే మనకు గుర్తు రావాల్సింది ఈ కొచ్చిన్. సో రెండవ స్థావరం అంటే గోవా గుర్తు రావాలి. సో కొచ్చిన్, గోవా అనమాట పోర్చుగీస్ వాళ్ళ మొదటి, రెండవ స్థానం. సో నెక్స్ట్ భారత్లో పోర్చుగీస్ వారు గోవాను ఆక్రమించుకున్న సంవత్సరం ఏంటంటే ఈ క్రీస్తు శకం 1510. సో ఈ 10లో ఈ పోర్చుగీస్ వాళ్ళు గోవాని అక్వైర్ చేసుకున్నారు. సో ఈ గోవాని ఎప్పుడు అంటే క్రీస్తు శకం 1510లో. సో భారతదేశంలో పోర్చుగీస్ వారి పాలనా కేంద్రం ఏంటంటే ఈ గోవా అనమాట. సో ఈ గోవా నుంచే వీళ్ళు పరిపాలించేవాళ్ళు. సో పోర్చుగీస్ వారి ఇతర స్థావరాలు ఏంటంటే కొచ్చిన్ అనమాట. సో పశ్చిమం వైపు ఉంటుంది. సో తూర్పున శాంతం తమిళనాడు అనమాట. ఈ కొచ్చిన్ వచ్చేసి తూర్పు తీరంలో శాంతం తమిళనాడులో ఉంటుంది. మహారాష్ట్రలో సాల్ సిటీ, తర్వాత గుజరాత్లో అయితే డామన్ డయ్యూ. సో పశ్చిమం వైపు ఇవన్నీ కొచ్చిన్, కాలికట్, గోవా ఇయర్స్ గుర్తుండాలి. తూర్పు వైపు అయితే ఈ శాంతం తమిళనాడు, హుగ్లీ బెంగాల్, చిట్టగాంగ్ బంగ్లాదేశ్ ఇవన్నీ తూర్పు వైపు ఈస్ట్ సైడ్ ఉన్నవి. సో ఈ మహారాష్ట్రలో అయితే సాల్సెట్టి ముంబై బేసిన్ అనమాట. ఈ గుజరాత్లో అయితే డయ్యూ డామన్, ఈ పశ్చిమాన అంటే వెస్ట్ సైడ్. సో ఇలా వెస్ట్ సైడ్ వచ్చేసి కొచ్చిన్, కాలికట్, గోవా అనమాట. సో మనకి ఎప్పుడైనా డైరెక్షన్స్ ఇచ్చినప్పుడు ఇలా వేసుకోండి, మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. సారీ సరిగ్గా రాలే. సో ఇలా ఇది నార్త్ సైడ్, ఇది సౌత్ సైడ్, ఇది ఈస్ట్, ఇది వెస్ట్ అనమాట. సో వెస్ట్ సైడ్, ఈ వెస్ట్ సైడ్ అని కొచ్చి, కాలికట్, గోవా అనమాట. ఈ వెస్ట్ సైడ్ ఉన్నవన్నీ కొచ్చి, కాలికట్, గోవా. సో ఈ ఈస్ట్ సైడ్ వచ్చేసి శాంతోమ్ తమిళనాడు, తర్వాత హుగ్లీ బెంగాల్, చిట్టగాంగ్ బంగ్లాదేశ్ అనమాట. ఇవన్నీ ఈస్ట్ సైడ్. సో ఈ మహారాష్ట్రలో అయితే సాల్సిటీ ముంబై బేసిన్, తర్వాత ఇది అది గుర్తుంటుందిలేండి డామన్. గుజరాత్లో అయితే డామన్ డయ్యూ. సో నెక్స్ట్, పోర్చుగీస్ వారి ప్రముఖ వ్యాపార కేంద్రాలు ఏంటంటే ఈ గోవా అనమాట. సో చివరగా ఇదే వీరి వ్యాపార కేంద్రం అయింది ఎవరికి? పోర్చుగీస్ వాళ్ళకి. సో వీళ్ళు కొచ్చి నుండి గోవాకు మార్చారనమాట వీళ్ళ రాజధానిని. సో అలా మార్చిన పోర్చుగీస్ వాళ్ళు ఎవరంటే ఈయన నీనాడో చున్హా. ఈ నీనాడో చున్హా పోర్చుగీస్ వాళ్ళ రాజధానిని కొచ్చి నుంచి గోవాకు మార్చాడు. సో డామన్ డయ్యూ, కాలికట్, కొచ్చిన్. సో ఇవి వచ్చేసి పోర్చుగీస్ వాళ్ళ వ్యాపార కేంద్రాలు అనమాట. గోవా, డయ్యూ డామన్, కాలికట్, కొచ్చిన్ అనమాట. సో కొచ్చిన్ నుండి గోవాకు మార్చింది. ఫస్ట్ కొచ్చిన్లో ఉండేదన్నమాట రాజధాని. ఈ గోవాకు మార్చింది ఎవరంటే నీనాడో చున్హా. ఈ నేమ్ గుర్తుండాలి. సో పోర్చుగీస్ వారి పాలనా విధానం ఎలా ఉంటుందంటే అన్ని స్థావరాల కేంద్రం కొచ్చిన్ అనమాట. ఆ తర్వాత గోవాకి మార్చారు. సో అన్ని స్థావరాలకి మెయిన్ సెంటర్ ఏంటంటే ఈ కొచ్చిన్ అనమాట. సో లేటర్ ఈ గోవాకి చేంజ్ చేశారు.
సో అలా చేంజ్ చేసిన పర్సన్ ఈ నీనాడో చున్హా అనమాట. సో పోర్చుగీస్ వాళ్ళు భారతదేశంలో ఉన్న తమ వర్తక స్థావరాల పరిరక్షణ కోసం క్రీస్తు శకం 1504లో గవర్నర్ వ్యవస్థల్ని ఏర్పాటు చేశారు. సో వీళ్ళే ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేసింది ఈ గవర్నర్ సిస్టమ్. వీళ్ళే ఇంట్రడ్యూస్ చేశారనమాట. ఎవరు? పోర్చుగీస్ వాళ్ళు. సో మొదటి గవర్నర్ జనరల్ ఎవరంటే ఈ ఫ్రాన్సిస్ డి అల్మీడా అనమాట. ఫ్రాన్సిస్ డి అల్మీడా సో ఫస్ట్ టైం ఈ గవర్నర్ అయ్యారు. సో పోర్చుగీస్ గవర్నర్ల గురించి చూద్దామండి ఇక్కడ. సో వీళ్ళిద్దరూ మెయిన్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఫ్రాన్సిస్ డి అల్మీడా ఈయన కాలం వచ్చేసి 1504 నుంచి 9 వరకు. సో పోర్చుగీస్ యొక్క మొట్టమొదటి గవర్నర్ అనమాట. ఎవరు? ఫ్రాన్సిస్ డి అల్మీడా. భారతదేశంలో ఉన్న తమ వర్తక స్థావరాల పరిరక్షణ కోసం అధికారిగా నియమింపబడ్డారు ఈయన. సో తర్వాత ఈయన నీలినీటి విధానాన్ని ప్రవేశపెట్టారనమాట. బ్లూ వాటర్ పాలసీ అంటారు ఇంగ్లీష్లో. సో ఇది లాస్ట్ టైం ఎవరైతే ప్రిలిమ్స్ రాస్తుంటారో సో వాళ్ళకి తెలిసే ఉంటుంది. సో ఈ క్వశ్చన్ వచ్చింది. ఇది ఫ్రాన్సిస్ డి అల్మీడా దేన్ని ప్రవేశపెట్టారు అనేసి. ఈ బ్లూ వాటర్ పాలసీని ప్రవేశపెట్టారనమాట. ఎవరు? ఫ్రాన్సిస్ డి అల్మీడా. సో ఈ బ్లూ వాటర్ పాలసీ మెయిన్ ఉద్దేశం ఏంటంటే సో సముద్రంపై గుప్తాధిపత్యం కలిగి ఉండుట అనమాట. సో మెయిన్ వీళ్ళకి ఎందుకంటే వీళ్ళ ట్రేడ్ యాక్టివిటీస్ వీళ్ళ రూట్కి సముద్ర మార్గాల ద్వారా కదా వెళ్ళేది. సో అందుకోసం వీళ్ళు ఈ ఆధిపత్యం కోసం ఈ సముద్రాల పైన ఇతను ఎవరు? ఫ్రాన్సిస్ డి అల్మీడా ఈ బ్లూ వాటర్ పాలసీని ప్రవేశపెట్టారు. సో దీని ప్రకారం అయితే పోర్చుగీస్ వాళ్ళు భారతదేశం యొక్క పాలనా వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా అరేబియా సముద్ర వర్తకంపై గుప్తాధిపత్యం సాధించడానికి ప్రయత్నించారనమాట. సో అంటే వీళ్ళు ఇంకా అంటే మనకి ఇప్పుడు అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్స్ వీటిలో ఏ పొలిటికల్గా కానీ దేంట్లోనే ఇన్వాల్వ్ అవ్వాలి అనుకోవట్లేదు. సో వీళ్ళ మెయిన్ ఏమంటే ట్రేడ్ కోసమే ఈ మార్గాన్ని అనుకున్నారు కదా. ఈ సముద్రం పైనే ఎక్కువ వీళ్ళ ఆధీనంలో పెట్టుకుంటే ఇంకా అన్నీ మన సొంతం అవుతాయనేసి ఆ ఫస్ట్ ఆలోచన వీళ్ళకి అదే ఉందన్నమాట. వేరే అదర్ ఆలోచనలు ఏవీ లేవు. సో అలా వీళ్ళు ట్రై చేశారు. సో తర్వాత ఈ కన్ననూర్ వద్ద కోటను నిర్మించారనమాట పోర్చుగీస్ వాళ్ళు. పోర్చుగీస్ గవర్నర్ ఎవరు? ఫ్రాన్సిస్ డి అల్మీడా కన్ననూర్ వద్ద ఒక కోటను నిర్మించాడు. గుజరాత్ పాలకుడైన మహమ్మద్ షా బేగారా డయ్యూ యుద్ధంలో ఓడించాడనమాట. ఎవరు? గుజరాత్ పాలకుడైన మహమ్మద్ షా బేగారా డయ్యూ యుద్ధంలోనూ ఓడించాడనమాట. ఎవరిని? ఫ్రాన్సిస్ డి అల్మీడా. సో నెక్స్ట్ గవర్నర్ అల్ఫాన్సో డి అల్బుకర్క్ ఎవరంటే ఈయన అల్ఫాన్సో డి అల్బుకర్క్ 1509 నుంచి 1515 వరకు అనమాట ఈయన టైము. సో పోర్చుగీస్ రెండవ గవర్నర్ ఎవరంటే అల్ఫాన్సో డి అల్బుకర్క్. సో ఈయన భారతదేశంలో పోర్చుగీస్ రాజ్య నిర్మాత అనమాట. సో భారతదేశంలో పోర్చుగీస్ రాజ్య నిర్మాత ఎవరంటే అల్ఫాన్సో డి అల్బుకర్క్. సో ఈయన పోర్చుగీస్ అధికారుల్లో గొప్పవాడు అనమాట. ఎవరు? ఇతను అల్ఫాన్సో. సో ఈ పోర్చుగీస్ గవర్నర్ అల్బుకర్క్ నీటి విధానాన్ని రద్దు చేశారు. సో ఈ ఫ్రాన్సిస్ డి అల్మీడా బ్లూ వాటర్ పాలసీని ప్రవేశపెడితే ఎవరు దాన్ని రద్దు చేశారంటే ఈ అల్ఫాన్సో ఇతను రద్దు చేశారు. సో నెక్స్ట్ ఇతను అంతేకాదు 1510లో గోవాను బీజాపూర్ నుండి ఆక్రమించాడనమాట ఈ అల్ఫాన్సో డి. సో ఇతని సమకాలీన విజయనగర రాజు వచ్చేసి శ్రీకృష్ణదేవరాయలు అనమాట. ఈ శ్రీకృష్ణదేవరాయలు పరిపాలిస్తున్న కాలంలోనే ఈయన ఇది ఆక్రమించాడు. సో నెక్స్ట్ క్రీస్తు శకం 1510లో శ్రీకృష్ణదేవరాయలతో గోవా సంధి చేసుకొని ఈ బీజాపూర్ సుల్తాన్ యూసఫ్ ఆదిల్ షాను ఓడించి గోవాను ఆక్రమించాడు అనమాట. ఎవరు? ఈ శ్రీకృష్ణదేవరాయలతో సంధి చేసుకొని ఈ బీజాపూర్ సుల్తాన్ యూసఫ్ ఆదిల్ షాను ఓడించేసి ఈ గోవాని అక్వైర్ చేసుకున్నారు. ఎవరు? ఈ అల్ఫాన్సో డి. సో పోర్చుగీస్ అధికార యంత్రాంగానికి కేంద్ర స్థానం ఏంటంటే ఈ గోవా అనమాట. గోవా పోర్చుగీస్ అధికార యంత్రాంగానికి మెయిన్ కేంద్ర స్థానం ఏంటంటే ఈ గోవా. సో ఇతను పోర్చుగీస్ వారికి భారతీయులతో వివాహ సంబంధాలని ప్రోత్సహించేవారు అనమాట. సో ఈయన ఎలా అంటే వీళ్ళకి మ్యారేజెస్ వీళ్ళతో పోర్చుగీస్ వాళ్ళకి ప్లస్ ఇండియన్ ఉమెన్స్కి మ్యారేజ్ చేయాలనేసి దీన్ని బాగా ఎంకరేజ్ చేశారు. ఎవరు? అల్ఫాన్సో డి. సో నెక్స్ట్ గవర్నర్ వచ్చేసి నీనాడో చున్హా. సో ఇతను 1529 to 38. సో మీకు ఒకటి గమనించారా? సో వీళ్ళ
గవర్నల్ గవర్నల్ నేమ్స్ ఇచ్చేసి సో వీళ్ళ ఆర్డర్ కూడా అడగొచ్చు. సో ఈ ఆర్డర్ కూడా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఎవరొచ్చారంటే మనకి తను ఫ్రాన్సిస్ డి అల్మీడా ఫస్ట్, అల్ఫాండోజి సెకండ్, తర్వాత నీనాడో చున్హా థర్డ్. సో ఇలా ఫోర్త్ మాటిస్ అల్ఫాన్సో డి సౌజా. డి సౌజా వేరు, అల్ఫాన్సో డి వేరు. సో ఈ నేమ్స్ గుర్తు పెట్టుకోండి. సో ఈయన వచ్చేసి క్రీస్తు శకం 1530లో పోర్చుగీస్ రాజధాని కొచ్చి నుండి గోవాకు మార్చారనమాట. ఎవరు? నీనాడో చున్హా. సో 1534లో గుజరాత్ పై బసైన్స్ను ఆక్రమించాడు. సో ఈ గుజరాత్ పాలకుడు బహదూర్ షా మరియు చున్హా మధ్య డయ్యూ ప్రాంత ఆధీనంకు సంబంధించి వివాదం ఏర్పడిందనమాట. సో ఎవరికి మధ్య? ఈ బహదూర్ షాకి గుజరాత్ పాలకుడు అనమాట ఈ బహదూర్ షా. సో ఇతనికి ఈ చున్హాకి ఈ డయ్యూని ఎలాగైనా ఆధీనంలోకి తెచ్చుకోవాలనేసి సో ఇలా గొడవ పడ్డారు. ఎవరు? ఈ చున్హా, బహదూర్ షా. సో దీని కారణంగానే ఈ చున్హా బహదూర్ షాలను అరేబియా సముద్రంలో ముంచి చంపాడనమాట. సో ఈ చున్హా ఏం చేశాడంటే ఈయన్ని అరేబియా సముద్రంలో ముంచేసి చంపేశారు ఈ బహదూర్ షాని. ఎవరు? నీనాడో చున్హా. నెక్స్ట్ మార్టిన్ అల్ఫాన్సిడో డి సౌజా. సో 1542 నుంచి 45 అనమాట. సో ఇతని కాలంలో భారతదేశంలో క్రైస్తవ మత ప్రచారం చేయుటకు గోవాకు వచ్చిన ప్రథమ క్రైస్తవ మత ప్రచారం ఏంటంటే ఈ సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ అనమాట. ఫ్రాన్సిస్ జేవియర్ సమాధి ప్రదేశం గోవా అనమాట. సో గోవా. నెక్స్ట్ పోర్చుగీస్ వారు విశేషాలు. సో భారత్ నుండి వీరి ప్రధాన ఎగుమతి ఏంటంటే ఈ సుగంధ ద్రవ్యాలు, మిరియాలు అనమాట. సో సముద్ర వ్యాపారంలో మొదటిసారిగా లైసెన్స్ విధానాన్ని ప్రవేశపెట్టింది పోర్చుగీస్ వాళ్ళే అనమాట. సో 1560 ఈ మధ్య కాలంలో పోర్చుగీస్ వాళ్ళు వర్తకులు ఎవరంటే ఈ డొమింగో ఫేస్, న్యూనీస్ అంట. సో వీళ్ళిద్దరూ పోర్చుగీస్ వర్తకులు. సో వర్తకులు విజయనగర రాజుల ఆస్థానంలో గౌరవం పొందారనమాట. ఎవరు? ఈ డొమింగో ఫేజ్, న్యూనీస్. విజయనగర రాజులు మేలి రకమైన అశ్వాలను వీరి నుండే పొందారనమాట. సో విజయనగర రాజు నుంచి ఈయన మేలిగుర్రం గుర్రాలు ఉంటాయి కదా, సో వీటిని పొందారనమాట. సో నెక్స్ట్ గుజరాత్ సుల్తాన్ బహదూర్ షా వీరి సహాయంతో ఫిరంగి దళాన్ని సమకూర్చుకున్నాడు. ఎవరి సహాయంతో? గుజరాత్ సుల్తాన్ బహదూర్ షా. సో ఇతని సహాయంతోనే, సో ఈ పోర్చుగీస్ వాళ్ళ సహాయంతోనే ఈ ఫిరంగి దళాన్ని ఏర్పరచుకున్నారనమాట. సో అలా 1565లో రాక్షస తంగడి యుద్ధంలో ఈ విజయనగర రాజ్యం పతనం అవ్వడం కూడా ఈ పోర్చుగీస్ పతనానికి ఒక కారణమైంది. సో ఎందుకంటే వీళ్ళు ఈ పోర్చుగీస్ వాళ్ళకి ఈ విజయనగర సామ్రాజ్యంలో రాజులు కానీ వీళ్ళు బాగా హెల్ప్ చేసేవాళ్ళు. సో వీళ్ళు పతనం అయ్యేసరికి ఇంకా వీళ్ళు కూడా సపోర్ట్ సిస్టమ్ లేకపోయేసరికి పోర్చుగీస్ పతనం అయిపోయిందనమాట. సో ఈ పోర్చుగీస్ వారిని సూరత్ వద్ద ఓడించింది ఎవరంటే ఆంగ్లేయులు. సో పోర్చుగీస్ వారిని సూరత్ వద్ద ఓడించింది ఎవరంటే ఆంగ్లేయులు అనమాట. క్రీస్తు శకం 1613లో. సో క్రీస్తు శకం 1622లో పోర్చుగీస్ వారిని అర్మాంజ్లో ఓడించింది ఎవరంటే డచ్ వారు అనమాట. సో ఈ 1622లో పోర్చుగీస్ వారిని అర్మాంజ్లో ఓడించిన ఎవరంటే ఈ డచ్ వాళ్ళు. సో నెక్స్ట్ ఈ 1630లో పోర్చుగీస్ వారికి హుగ్లీ నుండి తరిమేసి మొఘలుల బెంగాల్ గవర్నర్ కాసిం ఖాన్ అనమాట ఇతను. సో మొఘలుల బెంగాల్ గవర్నర్. సో ఇతను హుగ్లీ నుండి తరిమి వేశారనమాట ఈ పోర్చుగీస్ వారిని. సో ఎవరు? కాసిం ఖాన్ అనేది గుర్తుండాలి. పోర్చుగీస్ వారిని ఓడించి బేసిన్ సాల్సెట్టి వర్తక స్థావరాలు ఆక్రమించుకున్న మహారాష్ట్ర పీష్వా ఎవరంటే బాజీరావు అనమాట. ఈ బాజీరావు మహారాష్ట్ర పీష్వా. సో నెక్స్ట్ 1667లో పోర్చుగీస్ యువరాణి కాథరిన్ మరియు బ్రిటిష్ యువరాజు 2వ చార్లెస్ మధ్య వివాహం జరిగిందనమాట. ఎవరికి? ఈ 1667లో పోర్చుగీస్ యువరాణి క్యాథరిన్కి మరియు బ్రిటిష్ యువరాజు 2వ చార్లెస్కి వీళ్ళిద్దరికి పెళ్లి జరిగిందనమాట. సో ఈ సందర్భంలో పోర్చుగీస్ వారు బొంబాయిని కట్నంగా 2వ చార్లెస్కి ఇచ్చారనమాట. సో పోర్చుగీస్ సేనలను ఓడించి చిట్టగాంగ్ స్థావరాన్ని ఆక్రమించుకున్నది ఆంగ్లేయులు అనమాట. సో వీళ్ళు వచ్చేసి ఆక్రమించుకున్నారు. సో పోర్చుగీస్ వారు క్రీస్తు శకం 1656లో సింహలాన్ని, 1662లో అర్మాజ్ను, 1739లో బేసిన్ని కోల్పోయారనమాట. ఎవరు? పోర్చుగీస్ వాళ్ళు.
సో నెక్స్ట్ ఈ భారతదేశంలో చివరకు పోర్చుగీస్ వారికి మిగిలిన వర్తక స్థావరాలు ఏంటంటే ఈ గోవా, డయ్యూ అండ్ డామన్. 1961లో ఆపరేషన్ విజయ్ పేరుతో జనరల్ చౌదరి నాయకత్వంలో సైనిక చర్య ద్వారా ఈ గోవా, డయ్యూ, డామన్లు అనేవి ఈ భారత్లో విలీనం అయిపోయాయి. ఈ గోవా, డయ్యూ, డామన్. సో తూర్పు తీరం మరియు ఆంధ్రాలో పోర్చుగీస్ వారి మొదట వర్తక స్థావరం మచిలీపట్నం అనమాట. ఈ క్రీస్తు శకం 1670. సో తర్వాత ఆంధ్రాలో వర్తక వ్యాపారం కొరకే చివరగా వచ్చిన యూరోపియన్స్ ఎవరంటే ఈ పోర్చుగీస్ వాళ్ళే అనమాట. సో ఆంధ్రదేశంలో వర్తక స్థావర ఏర్పాటుకు పోర్చుగీస్ వారికి అనుమతించిన కుతుబ్ షాహీ పాలకుడు ఎవరంటే అబ్దుల్లా కుతుబ్ షా అనమాట. ఈయన అనుమతిచ్చారు. సో నెక్స్ట్ వీరు వచ్చేసి భారత్లో అచ్చు యంత్రాన్ని కూడా ప్రవేశపెట్టారనమాట. సో దీనిని గోవాలో ఏర్పాటు చేశారు. సో నావిక దళ ఆధునీకరణకు దోహదపడుతుందన్నమాట. సో వాణిజ్యంలో బొంబాయి, పొగాకు, మిరప, ఆలుగడ్డ, బఠానీ, పైనాపిల్ మొదలైనవన్నీ ప్రవేశపెట్టారు. సో 16వ శతాబ్దంలో భారతదేశానికి వచ్చిన పోర్చుగీస్ క్రైస్తవ ప్రచారకుడైన సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్స్ గోవా మరియు తమిళనాడు తీరంలో 7 లక్షల మంది మత్స్యకారులకు క్రైస్తవ మతంలోకి మార్చారనమాట. ఎవరు వీళ్ళు? సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్. సో ఇలా మార్చారు. సెయింట్ ఫ్రాన్సిస్లో జేవియర్ యొక్క పార్థివ దేహాన్ని గోవాలోని జీసస్ బెసాలికా, బామ్ జీసస్ బెసాలికా అనే చర్చిలో నేటికి ఉందన్నమాట. ఈ బామ్ జీసస్ బెసాలికా. సో పోర్చుగీస్ వారు నిర్మించిన ఈ చర్చిని యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తించింది. ఏంటంటే ఈ పోర్చుగీస్ వారు నిర్మించిన ఈ చర్చ్ సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ అన్నమాట. సో ఇక్కడి వరకు పోర్చుగీస్ వాళ్ళ గురించి తెలుసుకున్నాం. సో నెక్స్ట్ డచ్, వీళ్ళనే నెదర్లాండ్స్ హాలండ్ అని పిలుస్తారు. సో పోర్చుగీస్ వాళ్ళ తర్వాత భారతదేశంలోకి ప్రవేశించిన యూరోపియన్స్ ఎవరంటే ఈ డచ్ వాళ్ళే అనమాట. సో ఈ డచ్ వారి దేశం వచ్చేసి హాలండ్ లేదా నెదర్లాండ్ అని పిలుస్తారు. దీన్ని లో ల్యాండ్స్ అని కూడా పిలుస్తారు. ఇది ఒక పల్లపు భూమి అనమాట. సో డచ్ వారు స్థాపించిన సంఘం ఏంటంటే డచ్ తూర్పు ఇండియా వర్తక సంఘం. ఇది 1602లో స్థాపించారు. 1602లో స్థాపించబడిన ఈస్ట్ ఇండియా కంపెనీ అసలు నేమ్ ఏంటంటే వెరినిగ్డే ఓస్టియోండిస్ కంపెనీ అనమాట. వెరినిగ్డే ఓస్టిండిస్ కంపెనీ. సో డచ్ వారి ప్రధాన వర్తకం ఏంటంటే ఈ సురేకారం అనమాట. సో డచ్ వాళ్ళ ప్రధాన వర్తకం ఏంటంటే ఈ సురేకారం. భారత్లో డచ్ వారి వర్తక కేంద్రం ఏంటంటే మచిలీపట్నం. సో మచిలీపట్నం క్రీస్తు శకం 1605లో వీళ్ళ యొక్క ప్రధాన కేంద్రకంగా చేసుకున్నారు ఈ డచ్ వాళ్ళు. సో డచ్ వారి తూర్పు తీర స్థావరాలు ఏంటంటే మచిలీపట్నం, ఆంధ్రప్రదేశ్. సో ఇది ఎప్పుడు అంటే 1605లో. పులికాట్ ఆంధ్రప్రదేశ్ వచ్చేసి 1610లో. కరైకల్ తమిళనాడులో 1645లో. తర్వాత నాగపట్నం తమిళనాడులో 1658లో. సో ఈ చిన్సూరా బెంగాల్ వచ్చేసి 1653లో. కాసిం బజార్ వచ్చేసి బెంగాల్లో. సో ఇవి డచ్ వారి ఈస్ట్ సైడ్ ఉన్న స్థావరాలు అనమాట. ఈ డచ్ వారి పశ్చిమ తీర స్థావరాలు ఏంటంటే ఈ బ్రోచ్ కాంబే గుజరాత్లో ఉంది. ఈ బ్రోచ్ కాంబే గుజరాత్, కన్ననూర్ కేరళ, తర్వాత కొచ్చిన్ కేరళ. సో కన్ననూర్, కొచ్చిన్ కేరళలు. సో భారత్లో డచ్ వారి వర్తక స్థావరాలు ఏంటంటే ప్రథమ వర్తక స్థావరం మచిలీపట్నం అనమాట. వండేగన్ స్థాపించారు. సో రెండవ వర్తక స్థావరం వచ్చేసి పులికాట్ వన్ రీడ్ స్థాపించారనమాట. సో డచ్ వారికి మచిలీపట్నంలో వర్తక స్థావర ఏర్పాటుకు అనుమతించిన కుతుబ్ షాహీ పాలకుడు ఎవరంటే మహమ్మద్ కులీ కుతుబ్ షా. సో మహమ్మద్ కులీ కుతుబ్ షా ఈ డచ్ వారికి మచిలీపట్నంలో వర్తక స్థావరాలు ఏర్పరచుకోవడానికి ఈయన అంగీకారం తెలిపాడు అనమాట. సో ఈయన అనుమతి ఇచ్చిన తర్వాతే డచ్ వాళ్ళు ఈ మచిలీపట్నంలో వర్తక స్థావరాన్ని ఏర్పరచుకున్నారు. సో డచ్ వారి వర్తక స్థావరాల్లో ప్రధానమైనది ఏంటంటే పులికాట్ సరస్సు. ఈ పులికాట్ వీళ్ళ యొక్క ప్రధాన స్థావరం అనమాట. 1690లో డచ్ వారు తమ ప్రధాన కేంద్రాన్ని పులికాట్ నుండి నాగపట్నానికి చేంజ్ చేశారు. సో ఫస్ట్ ప్రధాన స్థానం ఈ పులికాట్లో ఉండేది. సో ఈ పులికాట్ నుంచి ఈ నాగపట్నానికి చేంజ్ చేశారు. సో 1689లో భారత్లో డచ్ వారి ప్రధాన స్థావరం పులికాటే. ఈ పులికాట్ తర్వాత డచ్ వారి వర్తక స్థావరం ఈ నాగపట్నానికి చేంజ్ అయిపోయింది. సో 1623లో డచ్ వారు అంబోయనా, ఇండోనేషియా అనమాట. అంబోయనా అంటే సో ఇది ఇండోనేషియాలోనే ఉంది. సో ఈ యుద్ధంలో అంబోయనా యుద్ధంలో బ్రిటిష్ వారిని ఓడించారనమాట.
ఎవరు డచ్ వారు 1923లో ఈ అంబోయన ఇండోనేషియాలో ఉంది. సో ఈ అంబోయన యుద్ధంలో ఈ బ్రిటిష్ వాళ్ళని డచ్ వారు ఓడించారు. ఇండోనేషియాలోని డచ్ ప్రధాన స్థావరం ఏంటంటే ఈ బటేలియా. సో ఇది ఇండోనేషియాలో ఉన్న డచ్ వారి స్థావరం. సో 1759లో చిన్సూరా లేదా బేదారా అంటారు. సో ఈ యుద్ధంలో బ్రిటిష్ గవర్నర్ రాబర్ట్ క్లైవ్ డచ్ వారిని ఓడించారనమాట. సో బ్రిటిష్ గవర్నర్ రాబర్ట్ క్లైవ్ ఈ చిన్సూరా లేదా దీన్ని బేదారా అంటారు. ఈ యుద్ధంలో ఈ డచ్ వాళ్ళని ఓడించాడు. ఈ యుద్ధం తర్వాత డచ్ వారు భారతదేశం వదిలి ఇండోనేషియాకి వెళ్ళిపోయారనమాట. ఈ చిన్సూరా యుద్ధంతోనే డచ్ వారు ఇండియాని వదిలి వెళ్ళారనేసి ఉంది. సో నెక్స్ట్ ఈ యుద్ధంలో డచ్ వారికి సహాయపడింది ఎవరంటే ఈ మీర్ జాఫర్ అనమాట. బెంగాల్ నవాబు ఇతను డచ్ వాళ్ళకి హెల్ప్ చేశాడు. సో భారత్లో డచ్ వారి ఆధిపత్యం నిర్మూలించిన వాళ్ళు ఎవరంటే బ్రిటిష్ వాళ్ళే అనమాట. సో డచ్ వారి కోటలు వచ్చేసి పోర్ట్ గెల్రియా. సో ఇది పులికాట్ ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఈ పోర్ట్ గెల్రియా. ఈ పోర్ట్ డేవిడ్ వచ్చేసి దేవాసంపట్టణంలో ఉంది. ఇది ఎక్కడంటే తమిళనాడులో ఉందన్నమాట. ఇంకొకటి మూడవది పోర్ట్ గెస్టావస్. ఇది వచ్చేసి చిన్సూరా బెంగాల్లో ఉందన్నమాట. సో ఇవి డచ్ వారి కోటలు. సో ఇవి ఇంపార్టెంట్. పోర్ట్ గెల్రియా పులికాట్ ఆంధ్రప్రదేశ్లో ఉంది. పోర్ట్ డేవిడ్ వచ్చేసి దేవాసంపట్టణంలో ఉంది. ఇది తమిళనాడులో ఉందన్నమాట. సో పోర్ట్ గెస్టావస్ వచ్చేసి చిన్సూరా బెంగాల్లో ఉందన్నమాట. సో బ్రిటిష్ వారు తర్వాత మనకి పోర్చుగీస్ తర్వాత డచ్ వార్ తర్వాత బ్రిటిష్ వార్ అనమాట. సో బ్రిటిష్ వారి ఈ పోర్చుగీస్ డచ్ వార్ తర్వాత భారతదేశానికి వచ్చిన విదేశీయులు. సో ఈస్ట్ ఇండియా కంపెనీ. సో బ్రిటిష్ రాణి మొదటి ఎలిజబెత్ ఈ కంపెనీకి తన అంగీకారం తెలుపుతూ 1600 డిసెంబర్ 31వ తేదీన ప్రకటించింది. సో దీంతో తూర్పు దేశాలు వ్యాపారాలపై 15 సంవత్సరాలు ఆధిపత్య అధికారాలు లభించాయన్నమాట. సో 15 years వీళ్ళకి వ్యాపార నిమిత్తం ఈమె ఈ రాణి వీళ్ళకి ఇచ్చేసింది. సో 15 సంవత్సరాల వరకు ఈస్ట్ ఇండియా కంపెనీ మినహా ఇంగ్లాండ్ నుండి ఏ ఇతర వ్యాపారులు భారతదేశంలో మరియు ఇతర తూర్పు దేశాలకి వెళ్ళడానికి వీలు లేకుండా అనుమతి పొందింది అనమాట. ఇది ఏంటి ఈస్ట్ ఇండియా కంపెనీ. సో తర్వాత ఈ 1608లో ఇంగ్లాండ్ రాజు జేమ్స్ I ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి గుప్తాధిపత్య అధికారాలు అపరిమిత కాలానికి పెంచాడు. ఎవరు ఈ జేమ్స్ I. సో ఫలితంగా ఏమైందంటే భారత వ్యాపారం పైన ఈస్ట్ ఇండియా కంపెనీ గుప్తాధిపత్య అధికారాలు క్రీస్తు శకం 1813 వరకు కొనసాగిందనమాట. సో ఆమె వచ్చి 15 years వరకే అనుమతిచ్చింది. ఎవరు మొదటి ఎలిజబెత్. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈ 15 సంవత్సరాలు ఈస్ట్ ఇండియా కంపెనీ తప్ప ఏ ఇతర వ్యాపారులు భారతదేశంలో ఈ ట్రేడ్ యాక్టివిటీస్ చేయకూడదు అనేసి సో 15 years ఈస్ట్ ఇండియా కంపెనీనే ఇలా చేయాలనేసి ఈమె అనుమతిచ్చింది. సో నెక్స్ట్ ఈ 1608లో ఇంగ్లాండ్ రాజు జేమ్స్ I ఈస్ట్ ఇండియా కంపెనీ గుప్తాధిపత్య అధికారాలు ఇతనికి మళ్ళీ ఎక్స్ట్రాగా ఇచ్చాడనమాట. ఇది ఎక్కడి నుంచి 1608 నుంచి 1813 వరకు కొనసాగింది. సో కంపెనీ పేరు ఏంటంటే ఈస్ట్ ఇండియా కంపెనీ. సో దీనికి ఇంకొక పేరు ఏముందంటే మర్చెంట్స్ ఆఫ్ అడ్వెంచర్స్ లేదా దీన్ని జాన్ కంపెనీ అని కూడా అంటారు. సో ఈ కంపెనీ స్థాపన ఎప్పుడు జరిగిందంటే క్రీస్తు శకం 1600 డిసెంబర్ 31. సో ఈమె ఎవరు అనుమతి ఇచ్చిందంటే మొదటి ఎలిజబెత్. ఈమె టుడాన్ వంశస్థురాలు అనమాట. సో మెయిన్ ఎయిమ్ ఏమి దీనికి అంటే వ్యాపారం నిర్వహించడం కోసం. సో ఈ బిజినెస్ చేసుకోవడం కోసమే కదా ఈమె సైన్ చేస్తుంది. దీనికి క్యాపిటల్ ఎంత అంటే 70,000 pounds. సో ఈ కంపెనీని స్థాపించినప్పుడు ఇంగ్లాండ్ రాజు మొదటి జేమ్స్ అనమాట. సో నెక్స్ట్ ఇంగ్లాండ్ ప్రధాని విలియం హాకిన్స్, మొఘల్ చక్రవర్తి అక్బర్. సో ఈ కంపెనీ పాలన భారతదేశంలో రద్దయిన సంవత్సరం ఏంటంటే 1858 సిపాయిల తిరుగుబాటు తర్వాత ఇది రద్దయిందనమాట. సో ఇదే అన్ని చేంజ్ చేసేసింది ఈ సిపాయిల తిరుగుబాటు. సో కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ వచ్చారు. సో ఇంగ్లాండ్ ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యవహారాలు చూడడానికి వాటాదారులంతా కలిసి కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ని ఏర్పరచుకున్నారనమాట. వీళ్ళు మొత్తం సభ్యులు ఎంతమంది అంటే 24 మెంబర్స్ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్. సో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ యొక్క కార్యకలాపాలను చూడడానికి ఎన్నుకున్న వారే ఈ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అనమాట. సో వీళ్ళు అత్యంత సమర్థవంతంగా ప్రభుత్వం వాటాదారుల కంపెనీ ఉద్యోగులతో కలిసి తమ కర్తవ్యాన్ని నిర్వహించే వాళ్ళనమాట. సో వీళ్ళని చూసుకోవడానికి వీళ్ళు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. ఈ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ని వీళ్ళ కార్యకలాపాలను చూసుకోవడానికి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అనే వాళ్ళని ఈ 1813 తర్వాత ఇవి వచ్చాయన్నమాట. బ్రిటిష్ నౌకాయానాలు నౌక పేరు వచ్చేసి హెక్టార్. ఇది నౌక నేమ్. సో భారత్లో వర్తక స్థావరాలు స్థాపన కోసం జరిపిన నౌకాయానాలు ఏంటంటే
ఈ మొదటి నౌకాయానం అనమాట 1602లో. సో ఇది జేమ్స్ లంకాస్టర్ అక్బర్ మొఘల్ చక్రవర్తి ఉన్నప్పుడు ఈయన లీడర్షిప్లో వచ్చింది ఈ మొదటి నౌకాయానం. సో రెండవ నౌకాయానం 1605లో హెన్రీ మిడిల్స్టన్. సో ఈయన అక్బర్ చక్రవర్తి ఉన్నప్పుడు అనమాట. సో మూడవ నౌకాయానం కెప్టెన్ విలియం హాకిన్స్ జహాంగీర్ ఉన్నప్పుడు ఈయన లీడర్షిప్లో ఈ మూడవ నౌకాయానం వచ్చింది. సో 1608లో హాకిన్స్ ఈస్ట్ ఇండియా కంపెనీ రాయబారిగా జహాంగీర్ ఆస్థానాన్ని సందర్శించి 1611లో జహాంగీర్ ఆస్థానంలో ఉన్నాడనమాట. సో ఈ 1608లో హాకిన్స్ ఈస్ట్ ఇండియా కంపెనీకి రాయబారిగా వెళ్ళారు. సో అప్పుడు జహాంగీర్ ఈ ఆస్థానాన్ని సందర్శించాడనమాట. రాయబారిగా జహాంగీర్ ఆస్థానాన్ని సందర్శించి సో 1611 వరకు ఈ జహాంగీర్ ఆస్థానంలోనే ఉన్నారు ఎవరు, ఈ హాకిన్స్. సో హాకిన్స్ ఈ రాయబారిగా వెళ్ళారు ఈ జహాంగీర్ ఆ టైంలో. సో విలియం హాకిన్స్ జహాంగీర్ నుండి భారత్లో వర్తక స్థావర స్థాపనకు అనుమతి పొందడంలో విఫలమయ్యాడు. సో దీనికి కారణం ఏంటంటే మొఘల్ ఆస్థానంలో పోర్చుగీస్ వారి పలుకుబడి అధికంగా ఉండడమే. సో ఈ జహాంగీర్ రాయబారిగా వెళ్ళాడు. ఎందుకోసం వెళ్ళాడు, ఈ భారత్లో వర్తక స్థావరాలు ఏర్పరచుకోవాలనేసి పర్మిషన్ కోసమని ఇతని దగ్గరికి వెళ్ళాడు జహాంగీర్ దగ్గరికి ఎవరు, విలియం హాకిన్స్. కానీ అప్పటికే ఈ మొఘల్ సామ్రాజ్యంలో పోర్చుగీస్ వాళ్ళ పలుకుబడి అనేది ఎక్కువగా ఉన్నాయి. సో అందుకు ఇలా ఈయనైతే ఫెయిల్ అయిపోయాడు సో ఈయన ఒప్పించడంలో. సో తర్వాత 4వ నౌకాయానం అనేది స్టార్ట్ అయింది క్రీస్తు శకం 1611లో. సో నౌక పేరు ఏంటంటే గ్లోబ్ అనమాట. సో ఇది ఎవరి నాయకత్వంలో అంటే కెప్టెన్ హిప్సన్. సో ఇతను వచ్చేసి ఎప్పుడు అంటే మొఘల్ చక్రవర్తి జహాంగీర్ ఉన్నప్పుడు, గోల్కొండ పాలకుడు వచ్చేసి మహమ్మద్ కులీ కుతుబ్ షా. సో వీళ్ళు ఉన్నప్పుడు ఈ నౌకాయానం క్రీస్తు శకం 1611లో జరిగింది. సో భారతదేశంలోనికి ఆంగ్లేయులు నౌకా గ్లోబ్ చేరుకున్న ప్రదేశం ఏంటంటే ఈ మచిలీపట్నం అనమాట. మచిలీపట్నం ఈ 1611లో వచ్చారు. సో మచిలీపట్నంలో ఆంగ్లేయుల వర్తక స్థావరానికి అనుమతిచ్చిన గోల్కొండ పాలకుడు ఎవరంటే మహమ్మద్ కులీ కుతుబ్ షా అనమాట. సో ఈ మహమ్మద్ కులీ కుతుబ్ షా వీళ్ళకి మచిలీపట్నంలో ఉన్న ఆంగ్లేయులకి అనుమతి ఇచ్చాడనమాట వర్తక స్థావరం ఏర్పరచుకోవడానికి. ఎవరు అంటే ఇతను ఒక గోల్కొండ పాలకుడు ఎవరు, మహమ్మద్ కులీ కుతుబ్ షా. ఇది ఇంపార్టెంట్ ప్రీవైక్యూ క్వశ్చన్ కూడా. సో భారతదేశం మరియు తూర్పు దేశాల్లో ఆగ్నేయుల మొదటి వర్తక స్థావరం మచిలీపట్నం అనమాట. సో ఇది క్రీస్తు శకం 1611లో ఏర్పరిచారు ఈ మొదటి స్థావరాన్ని. సో క్రీస్తు శకం 1611లో మచిలీపట్నం నూలు బట్టల వ్యాపారానికి ముఖ్య కేంద్రంగా ఉండేదన్నమాట. సో నెక్స్ట్ సర్ థామస్ రో. సో ఈయన వచ్చేసి 1615లో బ్రిటిష్ రాజు మొదటి జేమ్స్ తన రాయబారిగా సర్ థామస్ రోని జహాంగీర్ ఆస్థానానికి పంపించారు. సో ఈ జహాంగీర్ ఉన్నప్పుడే విలియం హాకిన్స్ వచ్చారు, తర్వాత సర్ థామస్ రో ఇతను వచ్చారనమాట. సో ఇతను ఎప్పుడు వచ్చారంటే 1615 సెప్టెంబర్ 24వ తేదీన భారత్కు వచ్చారు. సో భారత్లో మొఘల్ సామ్రాజ్యంలో ఎక్కడైనా సరే వర్తకం కొరకు స్థావరాన్ని ఏర్పరచుకునేందుకు జహాంగీర్ నుంచి అనుమతిని పొందాడనమాట ఎవరు, ఈ సర్ థామస్ రో. సో జహాంగీర్తో చర్చించిన తర్వాత అహ్మదాబాద్, బర్హాంపూర్, సూరత్, తర్వాత ఆగ్రాలో వర్తక కేంద్రాలు శాశ్వతంగా ఏర్పాటు చేసుకోవాలనేసి 1618లో ఒక ఫర్మానాన్ని పొందాడు ఎవరు, సర్ థామస్ రో. సో ఈయనతో మాట్లాడిన తర్వాత ఈయన అహ్మదాబాద్, బర్హాంపూర్, సూరత్, ఆగ్రాలతో వర్తక స్థావరాలు శాశ్వతంగా ఏర్పాటు చేసుకోవాలనేసి ఈ 1618లో ఒక ఫర్మానాన్ని పొందాడు ఎవరు, థామస్ రో, సర్ థామస్ రో. సో ఈ ఫర్మానాన్ని పొందిన తర్వాత ఇతను 1615 నుంచి 1619 వరకు జహాంగీర్ ఆస్థానంలోనే ఉండి ఈ 1619లో ఆగస్టులో ఇంగ్లాండ్కి బయలుదేరి వెళ్ళాడనమాట. సో ఎందుకంటే ఈ యుద్ధం వ్యాపారం ఒకే చోట సహజీవనం చేయలేవు అని పేర్కొన్నది ఈయనే అనమాట, సర్ థామస్ రో. సో అందుకు ఈయన మళ్ళీ క్రీస్తు శకం 1619లో ఆగస్టులో ఇంగ్లాండ్ వెళ్ళిపోయారు. సో నెక్స్ట్ ఆంగ్లేయులు మద్రాసును పొందడం. సో దీని గురించి ఇక్కడ చూద్దాం. సో ఆనాటి మద్రాస్ ప్రాంతం చంద్రగిరి రాజు ఆధీనంలో ఉండేదన్నమాట. సో ఆనాటి చంద్రగిరి రాజు ఎవరంటే ఈ మూడవ వెంకటపతి రాయల్. సో ఇతను మచిలీపట్నం బ్రిటిష్ కౌన్సిల్లో సభ్యుడు ఎవరంటే ఫ్రాన్సిస్ డే. సో వీళ్ళ పై వాళ్ళ మధ్యవర్తిత్వం నడిపి ఈ మద్రాస్ ప్రాంతాన్ని ఆంగ్లేయులకు ఇప్పించింది ఎవరంటే ఈ దామెర్ల వెంకటాద్రి నాయుడు అనమాట. సో ఇతను వెరీ ఇంపార్టెంట్ పర్సన్.
సో మనకి పీవైక్యూ క్వశ్చన్స్లో కూడా ఇతని గురించి అడిగారు. సో దామెర్ల వెంకటాద్రి నాయుడు. సో ఈయన మీడియేటర్గా ఉండే ఈ మద్రాస్ ప్రాంతాన్ని ఈ చంద్రగిరి రాజు ఆధీనంలో ఉండేది కదా, సో ఇది బ్రిటిష్ వాళ్ళకి ఇచ్చేశారు. సో ఇలా వెంకటాద్రి నాయుడు కొనుగోలు చేసిన సో 1639లో ఈ చంద్రగిరి రాజు దామెర్ల వెంకటాద్రి నాయుడు నుండి కొనుగోలు చేసిన అధికారి ఎవరంటే ఈ ఫ్రాన్సిస్ డే అనమాట. సో చంద్రగిరి రాజు 3వ వెంకటపతి రాయల్చే ఫ్రాన్సిస్ డే మద్రాసును పొందాడు. సో ఈ దామెర్ల వెంకటాద్రి నాయుడు తండ్రి పేరు చెన్నప్ప పేరు మీదగానే ఈ మద్రాస్కి చెన్నపట్నం అనే పేరు వచ్చిందనమాట. సో ఈయన హెల్ప్ చేశాడు కదా ఈ మద్రాస్ ఆంగ్లేయులకి సొంతం అవడానికి. సో అందుకోసం ఈయన వాళ్ళ తండ్రి పేరు చెన్నప్ప అనమాట, దామెర్ల వెంకటాద్రి నాయుడు నాన్న పేరు. ఆయన పేరు మీదగానే ఈ మద్రాస్కి చెన్నపట్నం అనే పేరు వచ్చింది. సో ఇక్కడ సెయింట్ జార్జ్ కోటను నిర్మించడం వల్ల చుట్టుపక్కల ప్రాంతం అభివృద్ధి చెందిందనమాట. సో ఇక్కడ సెయింట్ జార్జ్ కోటని నిర్మించారు. సో అందుకని ఈ చుట్టుపక్కల ప్రాంతం అంతా అభివృద్ధి చెందింది సో ఈ కోట నిర్మించడం వల్ల. సెయింట్ జార్జ్ కోట గురించి చూద్దాం. ఇప్పుడు చెన్నైలో ఉందన్నమాట. ఇది క్రీస్తు శకం 1640లో నిర్మించారు. సో ఎక్కడ అంటే మద్రాసులో. నిర్మించింది ఎవరంటే ఫ్రాన్సిస్ డే అండ్ ఆండ్రూ కోగన్. సో వీళ్ళు వచ్చేసి ఈ సెయింట్ జార్జ్ కోటని నిర్మించారు. సో నోట్ ఏంటంటే ఈ భారతదేశంలో ఆంగ్లేయులు నిర్మించిన మొదటి కోట ఏంటంటే ఈ సెయింట్ జార్జ్ కోటే అనమాట. సో ఫస్ట్ టైం ఈ కోటను నిర్మించింది ఎక్కడ అంటే చెన్నైలో. 1641లో మద్రాస్ భారత్లోని తూర్పు తీరంలో గల బ్రిటిష్ వర్తక స్థావరాల ప్రధాన కేంద్రం అయిపోయింది. ఈ 1641లో ఈ మద్రాస్ అనేది ఈ భారత్ తూర్పు తీరంలోనే బ్రిటిష్ వర్తక స్థావరాల్లో మెయిన్ సెంటర్ అయిపోయింది అనమాట. సో దేశంలో మొదట నిర్మితమైన అంగ్లికన్ చర్చి, సో ఇదేంటంటే సెయింట్ మేరీస్ చర్చి అనమాట. 1680లో నిర్మించారు దీన్ని. సో మద్రాస్ ఒక ప్రెసిడెన్సీగా మారిన సంవత్సరం ఏంటంటే ఈ క్రీస్తు శకం 1684లో అనమాట. సో ఈ మద్రాస్ అనేది ఒక ప్రెసిడెన్సీగా మారింది. సో ఇయర్ ఇంపార్టెంట్. 1684లో మద్రాస్ అనేది ఒక ప్రెసిడెన్సీగా మారిందనమాట. సో భారత్లో మొదటి మున్సిపాలిటీ ఏంటంటే మద్రాసే ఈ 1687లో. సో ఇది పీవైక్యూ క్వశ్చన్. సో భారత్లో ఫస్ట్ టైం ఒక మున్సిపాలిటీ ఈ మద్రాస్లోనే ఎప్పుడు అంటే 1687లో ఏర్పడింది. సో 1633లో ఈ సంవత్సరంలో రాల్ఫా కార్ట్ రైట్ కృషి వల్ల ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ తన ఫ్యాక్టరీని ఒరిస్సా తీరాన హరిహరపురంలో స్థాపించిందనమాట. ఈ రాల్ఫా కార్ట్ రైట్ సో ఇతని కృషి వల్ల ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఒక ఫ్యాక్టరీని ఒరిస్సా తీరం హరిహరపురంలో స్థాపించారనమాట. సో నెక్స్ట్ బొంబాయి ఆక్రమణ. సో బొంబాయి ఎలా ఆక్రమించారంటే సో ఇతను మనకి 1667లో బ్రిటిష్ రాకుమారుడు ఉన్నారనమాట, 2వ చార్లెస్. సో ఇతను పోర్చుగీస్ రాకుమార్తె అయిన ఈ క్యాథరిన్ని పెళ్లి చేసుకున్నాడు. సో ఇతను పెళ్లి చేసుకున్నప్పుడు ఈ 2వ చార్లెస్కి కట్నంగా వచ్చింది ఈ బొంబాయి అనమాట. సో ఈ బొంబాయిని పోర్చుగీస్ వారు 2వ పోర్చుగీస్ వారి నుండి పొందాడనమాట ఈ 2వ చార్లెస్. సో వీళ్ళు కట్నంగా ఇచ్చారు ఎవరికి, 2వ చార్లెస్. సో పశ్చిమ తీరంలో బ్రిటిష్ వారి ప్రముఖ వర్తక కేంద్రకంగా ఈ బొంబాయి ఎదుగుట కృషి చేసిన బ్రిటిష్ అధికారి ఎవరంటే హెన్రీ అక్సర్డన్. సో ఇతను వచ్చేసి దీనికి సో బాగా గ్రో అవ్వడానికి మెయిన్ ఈయన వల్లే అనమాట. ఇది బాగా అభివృద్ధి చెందింది ఈ బొంబాయి. సో బొంబాయిలో వీరు నిర్మించిన కోట ఏంటంటే సెయింట్ డేవిడ్ కోట అనమాట. సో బొంబాయిలో సెయింట్ డేవిడ్ కోట నిర్మించారు. సో అదే మద్రాసులో అయితే సెయింట్ జార్జ్ కోట. సో బొంబాయిలో కోటన్ ఓడరేవును నిర్మించి న్యాయ వ్యవస్థను పునర్వ్యవస్థీకరించిన పంచాయతీ విధానాన్ని ప్రవేశపెట్టింది ఎవరంటే జెరాల్డ్ అంగియార్. ఈ జెరాల్డ్ అంగియార్ అనమాట. తర్వాత కాలంలో బొంబాయి గొప్ప వర్తక కేంద్రంగా తీర్చిదిద్దబడింది ఈ జెరాల్డ్ అంగియార్. సో బొంబాయి ప్రెసిడెన్సీ స్థాపన ఎప్పుడు జరిగిందంటే 1818లో జరిగింది. సో మొఘల్స్ నుండి కలకత్తాను పొందడం. సో ఈ మొఘల్స్ నుండి కలకత్తాని ఎప్పుడు పొందారంటే సో ఔరంగజేబ్ కాలంలోనే సూరత్లో ఆంగ్లేయ అధికారి సర్ జాన్ చైల్డ్ మొఘల్లో నౌకలను పట్టుకోవడంతో ఈ ఆంగ్లేయులకు ఔరంగజేబ్ మధ్య ఆ సంబంధాలు దెబ్బతిన్నాయన్నమాట. సో అందుకు చివరికి ఈ ఆంగ్లేయులు ఔరంగజేబ్కు మధ్య ఒక సంధి కుదిరింది. ఏంటంటే అది ఆంగ్లేయులు మొఘలులకు నష్టపరిహారం చెల్లించాలని. సో ఇంకొకటి ఏంటంటే ఔరంగజేబు ఆంగ్లేయులకు 1690లో కలకత్తాలో ఫ్యాక్టరీ నిర్మాణానికి అనుమతి ఇవ్వాలనేసి. సో ఈ అగ్రిమెంట్ వల్ల ఈ సంధి వల్ల వీళ్ళు ఇది చేసుకున్నారు. తర్వాత ఔరంగజేబ్కు వచ్చిన రోగాన్ని నయం చేయడానికి బ్రిటిష్ వైద్యుడు గాబ్రియల్ బాటన్
ఇతనికి బహుమానంగా ఔరంగజేబు హుగ్లీ నది తీరాన ఉన్న సుంకం కట్టకుండా వ్యాపారం చేసుకోవడానికి క్రీస్తు శకం 1696లో అనుమతిచ్చారనమాట. ఎవరు? ఔరంగజేబ్కి వచ్చిన ఈ రోగాన్ని నయం చేయడానికి ఈ బ్రిటిష్ వైద్యులు ఉన్నారు కదా, ఈ గ్యాబ్రియల్ బాటన్, ఈయనకి బహుమానంగా ఇచ్చిందే ఇది అనమాట. ఈ సుంకం కట్టకుండా వ్యాపారం చేసుకోమని ఈయనకు అనుమతిచ్చారు. తర్వాత మొఘల్ చక్రవర్తి ఫరూక్ సియర్. సో ఈ ఫరూక్ సియార్కి రోగాన్ని నయం చేయడానికి ఈ బహుమానంగా ఈ హోమిల్టన్కు కాశిం బంజార్, గోవిందాపూర్, సుతానతి అనే 3 గ్రామాలను ఇచ్చాడనమాట ఈ ఫరూక్ సియార్. సో ఈ మొఘల్ చక్రవర్తి ఫరూక్ సియార్కు రోగాన్ని నయం చేసినందుకు గాను ఎవరికి ఇచ్చారంటే హామిల్టన్కు కాశిం బజార్, తర్వాత గోవిందాపూర్, సుతానతి ఈ 3 గ్రామాలని ఇతనికి ఇచ్చారనమాట. నెక్స్ట్ క్రీస్తు శకం 1698లో పై 3 గ్రామాలు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఖరీదు చేసే కలకత్తా నగరాన్ని నిర్మించాయి. సో ఈ కలకత్తా నగర నిర్మాత ఎవరంటే జాబ్ చార్నక్ అనమాట. జాబ్ చార్నక్ కలకత్తా నగర నిర్మాత. సో తర్వాత క్రీస్తు శకం 1696లో బ్రిటిష్ వారు కలకత్తాలో నిర్మించిన కోట వచ్చేసి ఫోర్ట్ విలియం కోట అనమాట. బ్రిటిష్ వాళ్ళు కలకత్తాలో నిర్మించిన కోట ఫోర్ట్ విలియం కోట ఎప్పుడు అంటే 1696లో. సో ఫోర్ట్ విలియం ఔరంగజేబ్ కాలంలోనే నిర్మితమైందనమాట. సో కలకత్తా ప్రెసిడెన్సీ స్థాపన ఎప్పుడు అంటే క్రీస్తు శకం 1700. సో కలకత్తా ప్రెసిడెన్సీ మొదటి అధ్యక్షుడు ఎవరంటే సర్ చార్లెస్ అయ్యర్. సో అయ్యారా. సో ఈయన మొదటి అధ్యక్షుడు. కలకత్తా ప్రెసిడెన్సీ యొక్క మొదటి అధ్యక్షుడు ఎవరంటే సర్ చార్లెస్ అయ్యారా. సో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఫరూక్ సియార్ నుండి ఫర్మానా పొందిన సంవత్సరం ఏంటంటే ఈ క్రీస్తు శకం 1717 అనమాట. సో ఈ ఫర్మానా గురించి చూద్దాం. సో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ సంవత్సరంలో కొంత మొత్తం చెల్లించి ఈ బెంగాల్, గుజరాత్, హైదరాబాద్ ఎటువంటి సుంకం లేకుండా వ్యాపారం చేసుకోవచ్చని ఈ ఫర్మానాలో ఉంది. సో నెక్స్ట్ భారత్లో బ్రిటిష్ స్థావరాలు ఏర్పాటు ఎలా ఉన్నాయంటే ఇలా బ్రిటిష్ స్థావరాలని ఇవన్నమాట. సూరత్, పులికాటు, బాలాసోర్, మద్రాస్, హుగ్లీ, సుతానది. సో ఈ ఇయర్స్ కూడా వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో సూరత్ 1615లో మొదటి ఫ్యాక్టరీ జహాంగీర్ అనుమతితోనే ఎస్టాబ్లిష్ చేస్తారు వీళ్ళు. సో పులికాట్ వచ్చేసి 1621లో. సో అలాగే బాలాసోర్ వచ్చేసి 1633లో. ఎవరు నిర్మించారంటే రాల్ఫా కార్ట్ రైట్. సో ఈయన నిర్మించారనమాట ఈ బాలాసోర్ 1633. మద్రాసు 1639 to 1640 అనమాట. హుగ్లీ వచ్చేసి 1651. సో ఇది బెంగాల్లోనే ఆంగ్లేయుల తొలి స్థావరం అనమాట. దీన్ని నిర్మించడానికి కృషి చేసింది ఎవరంటే బ్రిడ్ మ్యాన్. సో ఈ బ్రిడ్ మ్యాన్ దీనికి హెల్ప్ చేశారు. సో సుతానతి 1691లో దీన్ని జాబ్ చార్నక్ అనే వ్యక్తి నిర్మించాడనమాట. దీని చుట్టూ నిర్మించబడిన కోటనే ఫోర్ట్ విలియమ్స్ కోట అంటారు. సో ఆంధ్రప్రదేశ్లో బ్రిటిష్ వారి మొదటి వర్తక స్థావరం అంటే మచిలీపట్నం అనమాట 1611లో. సో రెండవ వర్తక స్థావరం ఏంటంటే పులికాటు 1621లో. సో ఈ ఆంధ్ర నేమ్స్ కూడా వెరీ ఇంపార్టెంట్. ఈ మచిలీపట్నం ఫస్ట్ టైం మొదటి వర్తక స్థావరం అనమాట. రెండవ వర్తక స్థావరం ఏంటంటే పులికాటు. ఇయర్స్ కూడా ఇంపార్టెంట్. 1611లో ఒకటి మచిలీపట్నంలో, ఈ పులిహాట్లో 1621లో. సో ఆంధ్రప్రదేశ్లో డచ్ వారి తర్వాత వర్తక స్థావరం ఏర్పరచుకున్న యూరోపియన్స్ వచ్చేసి బ్రిటిష్ వాళ్ళే అనమాట. సో బ్రిటిష్ వారికి మచిలీపట్నం వద్ద మొదటి వర్తక స్థావరం ఏర్పరచుకోవడానికి అనుమతిచ్చింది ఎవరు? మహమ్మద్ కులీ కుతుబ్ షా అనమాట. ఇతను కుతుబ్ షాహీ పాలకుడు. సో 1636లో గోల్కొండ పాలకుడు అబ్దుల్లా కుతుబ్ షా బంగారు ఫర్మానాన్ని జారీ చేశారు. సో ఈ బ్రిటిష్ వారికి వ్యాపార హక్కులు కూడా కల్పించారనమాట. ఎవరు? అబ్దుల్లా కుతుబ్ షా బంగారు ఫర్మానాన్ని జారీ చేశారు. ఎప్పుడు అంటే క్రీస్తు శకం 1636లో. సో నెక్స్ట్ మనకి ఇంకా ఈ డేనిష్ వార్ అనమాట. డేనిష్ వార్నే డెన్మార్క్ అంటారు. సో వీళ్ళని డెన్స్ అని కూడా అంటారు. సో డెన్స్ ఈస్ట్ ఇండియా కంపెనీ 1616లో ఎస్టాబ్లిష్ చేశారు. సో దీని మెయిన్ సెంటర్స్ వచ్చేసి సెరంపూర్ వెస్ట్ బెంగాల్లో ఉంటుంది. ఇతర స్థావరాలు వచ్చేసి ట్రాంకంబోర్ తమిళనాడులో ఉంటుంది. 1616 అనమాట. సో డెన్స్ భారతదేశంలో ఉంటూ ప్రధానంగా చైనాతో వర్తకం చేసేవాళ్ళు. సో ఈ డెన్స్ భారతదేశంలోనే ఉంటూ సో మెయిన్గా చైనాతో ఈ ట్రేడ్ చేసేవాళ్ళు అనమాట. సో భారతదేశంలో క్రైస్తవ మిషనరీ కార్యకలాపాలలో కూడా పాల్గొన్నారు. ఎవరు? ఈ డెన్స్ వారు క్రైస్తవ మిషనరీ కార్యకలాపాల్లో పాల్గొన్నారు. సో 1845లో బ్రిటిష్ గవర్నర్ జనరల్ 1వ హార్డింగ్స్ డెన్స్ స్థావరాలైన సెరంపూర్, ట్రాంకంబోర్లు 120 లక్షల రూపాయలని కొనుగోలు చేశారనమాట. ఎవరు? బ్రిటిష్ గవర్నర్ జనరల్ 1వ హార్డింగ్స్ డెన్స్ అనమాట. హార్డింగ్స్ డెన్స్. సో దీంతో ఈ డెన్స్ వారు భారతదేశాన్ని వదిలి వెళ్ళిపోయారనమాట. సో దీంతో మొత్తం డెన్స్ స్థావరాలు బ్రిటిష్ వంశం అయిపోయాయి. సో ఈ డెన్స్ యొక్క స్థావరాలన్నీ ఈ బ్రిటిష్ వాళ్ళు ఆక్రమించేశారు ఇంకా. సో నెక్స్ట్ ఫ్రెంచ్ వారు. సో వీళ్ళే ఇంకా
లాస్ట్ వాళ్ళు. భారతదేశంలో వ్యాపార రంగంలో చివరగా అడుగుపెట్టిన యూరోపియన్స్ ఫ్రెంచ్ వాళ్ళు అనమాట. సో ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఎస్టాబ్లిష్ చేసిన ఇయర్ వచ్చేసి 1664. స్థాపించబడింది ఎవరితో అంటే జీన్ బాప్టిస్ట్ కోల్బర్ట్. సో ఇతను ఎస్టాబ్లిష్ చేశారు. సో భారత్లో ఫ్రెంచ్ వారి మొదటి వర్తక స్థావరం ఏంటంటే సూరత్లో అనమాట. 1668 సూరత్లో 1668. మెయిన్ సెంటర్ ఏంటంటే ఈ పాండిచ్చేరి 1673లో అనమాట. సో ఇది మెయిన్ సెంటర్. సో ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ 1664లో ఫ్రెంచ్ రాజు 14వ లూయి కాలంలో ఇతను ప్రధానమంత్రి కోల్బర్ట్ అనమాట. ఈ కోల్బర్ట్ స్థాపించారు ఈ ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీని. సో 1668లో ఫ్రెంచ్ వారు ఔరంగజేబ్ అనుమతి పొంది సూరత్లో వర్తక స్థావరాలను ఏర్పరచుకున్నారనమాట. సో ఇలా 1668లో ఫ్రెంచ్ వారు మొదటి స్థావరం సూరత్ వద్ద ఫ్రాంకోయిస్ కరణ్ నిర్మించుకున్నారు. సో ఇందులో అన్ని ఫ్యాక్ట్స్ అనమాట. సో ఇవన్నీ గుర్తుండాలి. 1669లో ఫ్రెంచ్ వారు రెండవ స్థావరం మచిలీపట్నం వద్ద మక్కారాను నిర్మించారు. సో ఫ్రెంచ్ వారి ప్రధాన వర్తక స్థావరం ఏంటంటే పాండిచ్చేరి 1673లో. ఫ్రెంచ్ వాళ్ళ యొక్క మెయిన్ సెంటర్ పాండిచ్చేరిలో 1673. సో నెక్స్ట్ ఫ్రాంకోయిస్ మాల్టింగ్. సో 1634 నుండి 1706 వరకు అనమాట. సో ఈయన ఫ్రెంచ్ మొదటి గవర్నర్. ఫ్రెంచ్ మొదటి గవర్నర్గా భారతదేశంలో నియమించబడ్డాడు అనమాట ఫ్రాంకోయిస్ మార్టిన్. సో పాండిచ్చేరి పట్టణ నిర్మాత ఈయనే అనమాట. సో అంతేకాకుండా పాండిచ్చేరిని పాలించిన తొలి గవర్నర్ కూడా ఈయనే ఫ్రాంకోయిస్ మార్టిన్. సో 1690లో బెంగాల్ గవర్నర్ షాహిస్తా ఖాన్ అనుమతితో చంద్రనాగూర్లో ఫ్రెంచ్ వర్తక స్థావరంను ఏర్పాటు చేశారు. ఈ బెంగాల్ గవర్నర్ షాహిస్తా ఖాన్ అనుమతితో చంద్రనాగర్లో ఈ ఫ్రెంచ్ స్థావరాన్ని ఏర్పాటు చేశారనమాట. ఈ చంద్రనగర్లో నిర్మితమైన కోట వచ్చేసి ఫోర్ట్ లూయిస్. చంద్రనగర్లో నిర్మించబడిన కోట వచ్చేసి ఫోర్ట్ లూయిస్. 1724లో మాహేను ఆక్రమించేసిన ఫ్రెంచ్ గవర్నర్ వచ్చేసి లెనాయిర్. సో ఈ లెనాయిర్ వచ్చేసి ఈ ఫ్రెంచ్ గవర్నర్ అనమాట. సో మాహేని ఆక్రమించారు. ఎప్పుడంటే 1724లో. 1739లో యానం కరైనా. సో వీటిని ఆక్రమించిన ఫ్రెంచ్ గవర్నర్ ఎవరంటే డ్యూమస్. ఈ డ్యూమస్ యానం కరైనా 1739లో ఆక్రమించాడు. సో నెక్స్ట్ 1747లో ఫ్రెంచ్ వర్తక విధానంలో సమూల మార్పులకు కారణం ఫ్రెంచ్ గవర్నర్ డ్యూప్లే అనమాట. డ్యూప్లే నియామకం వల్ల. సో ఈ డ్యూప్లే 1742-55 భారతదేశంలో ఫ్రెంచ్ సామ్రాజ్య స్థాపనకు ప్రయత్నించాడనమాట. ఎవరు? డ్యూప్లే. సో లెనియార్ డ్యూమస్ వర్తక పరిరక్షణ కోసం ప్లస్ ఆత్మరక్షణ కోసం సైన్యాన్ని బలపరిస్తే ఈ డ్యూప్లే మాత్రం రాజకీయ ఆధిపత్య స్థాపనకు సేవలను సమకూర్చారనమాట. ఎవరు? డ్యూప్లే. సో డ్యూప్లేకు పరిపాలనలో సహకరించింది ఎవరంటే బేగం జోనా. సో డ్యూప్లే భార్య అనమాట. సో ఫ్రెంచ్ వారికి భారతదేశంలో బలోపేతం చేసేందుకు కర్ణాటక యుద్ధాలు అనేటివి ప్రారంభమయ్యాయి. సో ప్రారంభించింది ఎవరంటే ఈ కర్ణాటక యుద్ధాలని డ్యూప్లేనే అనమాట. సో భారతదేశంలో ఫ్రెంచ్ వారిని తుది ముట్టించిన యుద్ధం ఏంటంటే ఈ వందవాషి యుద్ధం. సో ఈ వందవాషి యుద్ధం తర్వాత ఈ ఫ్రెంచ్ వారిని వీళ్ళు నాశనం చేసేసారు. సో ఆంధ్రప్రదేశ్కు డచ్ బ్రిటిష్ వారి తర్వాత వర్తన వ్యాపారంకు వచ్చిన యూరోపియన్లు ఎవరంటే ఈ ఫ్రెంచ్ వాళ్ళు అనమాట. ఆంధ్రదేశంలో ఫ్రెంచ్ వారి మొదట వర్తక స్థావరం వచ్చేసి మచిలీపట్నం. సో ఇది 1669లో ఎస్టాబ్లిష్ చేసింది. సో వీరి వర్తక కేంద్రాలు సూరత్లో. భారతదేశంలో మొదటి వర్తక స్థావరం సూరత్ అనమాట. ఇది 1668లో అనమాట. ఈ స్థావరాన్ని ఏర్పాటు చేసింది ఎవరంటే ఫ్రాంకోయిస్ కరణ్. సో మచిలీపట్నం 1669లో. సో ఆంధ్రాలో తొలి వర్తక స్థావరం అనమాట ఈ మచిలీపట్నం. సో తూర్పు తీరంలో మొదటి వర్తక స్థావరం ఇది నిర్మించింది మీకర్ అనమాట. ఆంధ్రాలో వర్తక స్థావర ఏర్పాటుకు అనుమతి ఇచ్చిన రాజు వచ్చేసి ఈ కుతుబ్ షాహీ పాలకుడు అబ్దుల్లా కుతుబ్ షా ఈయనకి అనుమతి ఇచ్చారు ఆంధ్రాలో వర్తక స్థావరాన్ని ఏర్పరచుకోమని. సో నెక్స్ట్ చంద్రనాగుడు 1674లో. బెంగాల్లో వీరి ఏకైక స్థావరం. దీని నిర్మాణానికి అనుమతినిచ్చిన బెంగాల్ పాలకుడు ఎవరంటే షాహిస్తా ఖాన్. సో పాండిచ్చేరి భారతదేశంలో ఫ్రెంచ్ వారి ప్రధాన వర్తక స్థావరం పాండిచ్చేరి అనమాట. ప్రస్తుతం దీన్ని పుదుచ్చేరిగా పిలుస్తారు. సో డచ్ వారు వెళ్ళిపోవడంతో పోర్చుగీస్, బ్రిటిష్, ఫ్రెంచ్ల మధ్య ఒక త్రిముఖ పోటీ అనేది ఏర్పడింది. సో 18వ శతాబ్దంలో ఆరంభానికి పోర్చుగీస్ పోటీ నుండి వెళ్ళిపోయింది అనమాట. సో అప్పుడు ఈ వర్తక ఆధిపత్యం బ్రిటిష్, ఫ్రెంచ్ల మధ్య ఎక్కువైపోయింది.
సో ఈ బ్రిటిష్ ఫ్రెంచ్ వాళ్ళ మధ్యలో తుది పోటీ జరిగిందనమాట. అంటే వీళ్ళిద్దరికి కాంపిటీషన్ జరిగింది. సో ఈ ఐరోపాలో 1740లో ప్రారంభమైన ఆస్ట్రియా వారసత్వపు వివాదం భారతదేశంలో ఆంగ్లో ఫ్రెంచ్ కంపెనీల ప్రత్యక్ష యుద్ధానికి దారితీసిందనమాట. సో ఈ కర్ణాటక ప్రాంతంలో ఇరు పక్షాలకు రణభూమిగా మారింది ఇది కర్ణాటక ప్రాంతం. సో అందుకే ఇక్కడ కర్ణాటక యుద్ధాలు, సో లేదా వీటిని ఆంగ్లో ఫ్రెంచి లేదా దక్కన్ యుద్ధాలను కూడా పిలుస్తారనమాట. సో ఈ యుద్ధాలు జరిగాయి. సో దీని తర్వాత మనకి భారతదేశ ఆక్రమణలు మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కషన్ చేద్దాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.